నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ప్రజానాయకుడు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రముఖ నేతలను పరిచయం చేయడంతో పాటు వారిచ్చే హామీలు అమలవుతాయా లేదా, దాంతోపాటు ప్రజలకు నేతలను అభ్యర్థులను జవాబుదారీగా చేసేందుకే ఈ వినూత్న కార్యక్రమాన్ని స్వతంత్ర చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఇవాల్టి గెస్ట్ మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. రఘునందన్ రావు రాజకీయ జీవితం గురించి ఒక ఏవి చూద్దాం. రఘునందన్ రావు ఈ పేరు వినగానే అనర్గళ వాగ్ధాటి గుర్తుకొస్తుంది. సమస్యలపై ఆయన సంధించే ప్రశ్నాస్త్రాలు గుర్తుకు వస్తాయి. రాజకీయ ప్రత్యర్థులపై విసిరే వ్యంగ్యాస్త్రాలు, తూటాల్లాంటి మాటలు, కీలక విషయాలపై లాజిక్స్తో కూడిన వ్యాఖ్యలు స్ఫురణకు వస్తాయి. అంశం ఏదైనా సరే ఆయన మాట్లాడుతూ ఉంటే ఎవరైనా శ్రద్ధ పెట్టి వినాల్సిందే. అద్భుతమైన వక్తగా భారతీయ జనతా పార్టీలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న అరుదైన నాయకుడు మాధవనేని రఘునందన్ రావు. సిద్దిపేటలో పుట్టి పెరిగిన రఘునందన్ రావు డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మానవ హక్కులపై పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పూర్తి చేశారు. ఈనాడు దినపత్రికలో విలేకరిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన బార్ అసోసియేషన్లో సభ్యుడిగా చేరి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశారు. అసదుద్దీన్ ఓవైసీ తరపున కేసు వాదించడం ద్వారా రఘునందన్ రావు పేరు తెలంగాణ అంతటా సుపరిచితమైంది. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 2013 వరకు ఆ పార్టీలోనే ఉన్నారు. అయితే కొన్ని అనూహ్య కారణాలతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన రఘునందన్ రావు మొదట కాంగ్రెస్లో, ఆ తర్వాత కొద్ది రోజులకే అందులో నుంచి బీజేపీలో చేరారు. కాషాయ దళంలో చేరినప్పటి నుంచి రఘునందన్ రావు పేరు తెలంగాణ వ్యాప్తంగా మార్మురోగిపోయింది. ముఖ్యంగా ప్రభుత్వాలపై చేసే సునిశిత విమర్శలు, పాలనలోని లోపాలపై సంధించే సూటి ప్రశ్నలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2014-2018లో దుబ్బాక నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘునందన్ రావు 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. అయితే 2020లో దుబ్బాక ఉప ఎన్నికల్లో మళ్లీ పోటీకి దిగిన ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ ఫలితం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక గతేడాది జరిగిన ఎన్నికల్లో మళ్లీ దుబ్బాక నుంచే బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఇక ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు రఘునందన్ రావు. సార్ నమస్తే. నమస్తే. 2020 ఉప ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు మిమ్మల్ని వేధిస్తున్నట్టుగా ఉన్నాయిగా. ఎందుకంటే మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు వెళ్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఆ గ్రామాల్లో మీరు ఇచ్చిన మేనిఫెస్టోలు మీకంటే ఎక్కువగా వాళ్ళు పంచుతూ ఉన్నారు. అది మీకు ఇబ్బందికరంగా లేదా? సో నిండు అసెంబ్లీ సాక్షిగా నేను చెప్పినాను. అది నేను 2020 ఉప ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోనే ఇవ్వలేదు, పేపర్లే ఇవ్వలేదు. 2018 జనరల్ ఎలక్షన్స్ అప్పుడు పంచిన కొన్ని పాంప్లెంట్స్ని పట్టుకొని వచ్చి ఇది రఘునందన్ రావు మేనిఫెస్టో అని చెప్పి అబద్ధాల పునాదుల మీద ఎదగాలని కోరుకుంటున్న కొంతమంది నాయకులు చేస్తున్న దుష్ప్రచారం తప్ప రఘునందన్ రావు ఎప్పుడైనా వైట్ అండ్ బ్లాక్ లాగానే ఉంటాడు. ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు. మొహమాటం ఏం లేదు. చేసింది చెప్తాను, చెప్పింది చెప్తాను. నేను 2018లో ఇచ్చిన, 2020లో ఏమి ఇవ్వలేదు. ప్రజలు నన్ను గెలిపించినారు. నాది ప్రభుత్వం కాదని ప్రజలకు తెలుసు కదా, ఉప ఎన్నిక కదా అది. అయినా నన్ను ప్రజలు గెలిపించినారు. అప్పుడు నేను మేనిఫెస్టో ఎట్లా ఇవ్వగలుగుతాను? కాబట్టి ఆ మేనిఫెస్టో అనే పదమే తప్పు. వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో వాళ్ళు బైబిల్, భగవద్గీత, ఖురాన్ అని చెప్పి చంద్రశేఖరరావు గారు మీడియా ముందు చూపించి 2018 ఎన్నికల కంటే ముందు చూపెట్టిన మేనిఫెస్టోలో 3,116 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇవ్వలేదు కదన్న. దాన్ని మర్చిపోవాలని చెప్పి ఇట్లా అబద్ధాలు మాట్లాడితే ఎట్లన్నా? 1,00,000 రూపాయలు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. చేసిరా అన్న? చేయలేదు కదని. వాళ్ళ తప్పుల్ని ఎదురుగున్నాడు చూపెట్టకుండా దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టు రఘునందన్ రావు ఒక ఇండివిజువల్. మీరు ఒక సంస్థ, ఒక పార్టీ, మీరు ముఖ్యమంత్రి, మంత్రులు, ఆర్థిక మంత్రులు, ఐటీ మంత్రులు మీరుండి మీరు చెప్పిన, మీ నాయన చెప్పిన భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్న మేనిఫెస్టోలో రాసుకునే చేయలేని మీరు పాత కాయిదాన్ని 2018 కాయిదాన్ని తీసుకొని వచ్చి నన్ను వాళ్ళు వేధిస్తే భయపెట్టేంత వీక్గున్నాడే రఘునందన్. ఓకే, అంటే పుస్తమాటలు ఇస్తామని చెప్పారు. ఇచ్చిన లిస్ట్ ఇస్తా, పుస్తమాటలు ఇస్తా అని చెప్పినా గరీబులకు ఇచ్చిన పెట్టుకోమన్నారు. రేపు ప్రభాకర్ రెడ్డిని, హరీష్ రావుని, కేసీఆర్ని పెట్టుకోమన్నారు. ఫామ్ హౌస్లు ఉన్నాయి కదా, ఇస్తా, బరాబర్ ఇస్తా అంటున్నా. మీనింగ్లెస్ వాళ్ళు మాట్లాడితే దాన్ని మీరు గమనంలోకి తీసుకోవద్దని అవి అప్పీల్. నేను ఎవరికి ఇస్తా అని చెప్పిన పుస్తకమట్టలు అందరికి ప్రతి ఇంటికి ఇస్తా అని చెప్పిన. నీడీ ఉండి నా దగ్గరికి వచ్చి క్యాంప్ ఆఫీస్కి వచ్చి దరఖాస్తు పెడితే సుమారు 250 కుటుంబాలకు నేను పుస్తకమట్టలు ఇచ్చిన. వీళ్ళకి ప్రచారం చేసుకోలేదు నేను అంతే. నేను ఇచ్చిన అంటున్నా. ఇచ్చిన వాళ్ళు ఎవరో తీసుకున్న వాళ్ళు ఎవరో ఆడపిల్లకి తెలుసు. దాన్ని ఎందుకు ప్రచారం చేస్తారు? ఆడపిల్ల కుటుంబాన్ని ఎందుకు రోడ్డు మీకు తేవాలనుకుంటున్నారు? వాళ్ళు వచ్చిన స్తోమత లేదన్నా ఈయన అడిగింది, సరే చెల్లె ఇస్తా అని ఇచ్చిన. దానికి వాళ్ళకేం సంబంధం? నేను చేస్తానా చేయలేదా అనేది నేను చెప్పింది చేసినా అంటున్నా. చనిపోయిన ప్రతి కుటుంబానికి 5,000, 10,000 నాకు దోషినంత సాయం చేసుకుంటూ వచ్చిన.
నా కెపాసిటీ ఎంత ఉంటే అంత. నా జీతం 1,50,000 అయితే నేను నెలకు 10 లక్షలు ఖర్చు పెట్టినా. దాని గురించి నేను రెడీగా ఉన్నా చర్చకి. 2 ఎద్దులు నాగలి ప్రభాకర్ రెడ్డి పెట్టలే, మరి దరఖాస్తు హరీష్ రావు కూడా పెట్టలే, రైతన్నలు కూడా ఎవరు పెట్టలేదు. అంతా మోడర్న్ వ్యవసాయం, ట్రాక్టర్లు పరికరాలు వచ్చినాయి. రఘునందన్ ఎప్పుడు మాట్లాడింది అని చూడరు, వాళ్ళు చూపించిన పాంప్లెంట్లో లేదు 2 ఎడ్లు నాగలి ఇస్తా అన్నది. ఎప్పుడు ఒక ఊరికి పోయినప్పుడు రైతు స్వరాజ్య వేదికను ఏదో ఒక సంస్థకు సంబంధించిన ప్రతినిధులు వచ్చి నాకు ఒక నాగల్ని బహుకరించి, మీరు భవిష్యత్తులో అధికారంలోకి వచ్చినాక ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయండి, రైతన్నల్ని ప్రోత్సహించుండ్రి, రైతులకి మద్దతుగా నిలబడండి అన్నప్పుడు చెప్పిన. అప్పుడు నేను మాట్లాడినటువంటి మాట ఏంటంటే, రైతులకి ఖచ్చితంగా మీరు చెప్పిన నాగలి ఆర్గానిక్ ఫార్మింగే కాదు, అవసరం ఉంటే 2 ఎడ్లు కూడా కొనిస్తాను అని చెప్పిన. అవసరం ఉంటే అనే పదాన్ని తీసేసిర్రు, మీకు అవసరం ఉన్న పదాన్ని మీరు మాట్లాడుతూ ఉన్నారు. అయినా దరఖాస్తు పెడితే ఎవరికి లేదో చెప్పండి. నేను 10,000 మందికి లైసెన్స్ ఇచ్చిన, నేను ఫ్రీగా లైసెన్స్ ఇస్తే తమ్మే యాక్సిడెంట్ అయితే మీ కుటుంబాల కష్టం అవుతుంది, మీరు వచ్చి దరఖాస్తులు పెట్టుకోండి అంటే నా క్యాంప్ ఆఫీస్కి వచ్చి 10,000 మంది దరఖాస్తులు 12,000 పెట్టిర్రు. సుమారు 10,000 మందికి లైసెన్సులు ఇప్పించిన. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ వచ్చినాయి, 500 మంది ఆడపిల్లలు మగపిల్లలు ఏ ఊరు అని అడగలే, కోచింగ్ ఇప్పించిన, ట్రాక్ సూట్లు ఇచ్చిన, మెటీరియల్ ఇచ్చిన, పాలు ఇచ్చిన, గుడ్లు కూడా ఇచ్చిన. అప్పుడు టెట్ అనే ఎగ్జామ్ జరిగితే హైదరాబాద్కి వచ్చి కోచింగ్ తీసుకోవాలంటే ఒక్కొక్కరికి 50,000 ఖర్చు అవుతుందంటే 45 రోజులు భోజనం పెట్టిన, గుంటూరుకి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి రోజుకు 40,000 రూపాయలు జీతం ఇచ్చి లెక్చరర్లను తీసుకుపోయి క్లాసులు చెప్పించిన. ఇది నిరుద్యోగ వృత్తి కంటే ఎక్కువ కాదా అన్న? నేను పిల్లలకి చేపలు ఎట్లా పట్టుకోవాలని నేర్పించిన. నువ్వు చేస్తున్న తప్పేందంటే పిల్లలకి ముళ్ళు తీసి చేప వండి ఒలిచాడ పెట్టి తినుబిడ్డ అని నువ్వు ఇస్తా అంటున్నావు. నేను అట్లా ఇస్తానులే. నేను వారి కాళ్ళ మీద వారు నిలబడాలంటే ఏం చేయాలనో, రేపు నేను ఉన్నా లేకున్నా చేపలు ఎట్లా పట్టుకోవాలన్నా వారికి నేర్పిస్తే రేపు వాళ్ళు చేపలు పట్టుకుంటారు, వండుకుంటారు, తింటారు. దట్ ఈస్ వాట్ ఐ అడాప్టెడ్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ. మళ్ళీ మీరు ఓడిపోయారు. ఓడిపోవడమే కాకుండా బీజేపీలో ఓడిపోయిన అభ్యర్థులకే మళ్ళీ ఎంపీ టికెట్లు ఇచ్చారు. అంటే కొత్త అభ్యర్థులు రారా? బీఆర్ఎస్లో ఓడిపోయిన వాళ్ళకు కూడా బీజేపీ టికెట్ ఇచ్చింది. ఇది మన వ్యూహమా? ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తుండదు, పొంతనుండదు. మరి చంద్రశేఖరరావు గారు కామారెడ్డిలో ఓడిపోయారు కదా, గజ్వేల్లో గెలిచిరు కదా. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా ఆయన, పోటీ చేసిన రోజు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా. మరి అక్కడ ఓడిపోయారు కదా కామారెడ్డిలో. మరి రేపటి నుంచి బస్ వేసుకొని 17 మంది ఎంపీలని గెలిపిస్తాను ఎట్లా తిరుగుతాడు? కామారెడ్డిలో గెలవలేని ఆయన. హరీష్ రావు భాషలో చెప్పాలంటే కామారెడ్డిలో చెల్లని రూపాయి కేసీఆర్, రేపు 17 పార్లమెంట్లలో ఎట్లా చెల్తాడు? 119 నియోజకవర్గాలు ఎట్లా తిరుగుతాడు? అందుకని నోరుందని ఏది పడితే అది మాట్లాడదు. కొడంగల్లో చెల్లలే కదా రేవంత్ రెడ్డి, కొడంగల్ ఓడిపోయింది కదా 2018 నవంబర్ డిసెంబర్లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ అనే శాసనసభ నియోజకవర్గంలో ఓడిపోయిండు. మరి కొడంగల్లో చెల్లని రూపాయి మల్కాజ్గిరిలో చెల్లిందా చెల్లలేదా? సో డోంట్ కంపేర్ వన్ ఎలక్షన్ విత్ అదర్ ఎలక్షన్. ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తు ఉండదు, పొంతన ఉండదు, సారూప్యత ఉండదు. ప్రజలు ఆ నిమిషానికి వాళ్ళు ఊహించినటువంటి విధంగా వారి గుండెకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కోట్లేస్తారు, వాళ్ళకి అనుకూలంగా తీర్పిస్తారు తప్ప నిన్నాడు ఓడిపోయినా కాబట్టి ఇలా పోటీ చేయొద్దంటే కుదరదు. అట్లా మీరు 10th క్లాస్ మార్చిలో ఫెయిల్ అవుతారు, ఏప్రిల్లో రాయరా, మళ్ళీ ఇన్స్టెంట్ ఎగ్జామ్ పెడితే రాస్తారు. ముఖ్యంగా మల్లన్న సాగర్ బాధితులకు మీరు నష్టపరిహారం భారీ స్థాయిలో మంచి నష్టపరిహారం ఇస్తామని ఒక బాధితులతోని హామీ ఇచ్చిండ్రు. మీరు గెలిచిన తర్వాత బై ఎలక్షన్స్ దాని గురించి పెద్దగా పట్టించుకోలేదన్నది. ఇదే వెంకటరామరెడ్డి అనే కలెక్టర్ను ములుగు అనేటువంటి గెస్ట్ హౌస్లో, ఎక్కడైతే మేము హార్టికల్చర్ యూనివర్సిటీ ఇస్తే ఆ యూనివర్సిటీలో గెస్ట్ హౌస్ కట్టుకొని కలెక్టర్ గారు అక్కడ ఉన్నారని తెలిస్తే తొగుట మండల్ తుక్కాపూర్ గ్రామానికి చెందిన రైతులను తీసుకొని ఇదే వెంకటరామరెడ్డి అనే కలెక్టర్ గారి దగ్గరకు పోయి 13 లక్షల రూపాయలకు ఒప్పించలేదో వెంకటరామరెడ్డి గారిని చెప్పమని ఉండ్రి. ఒకవేళ ఇప్పుడైనా అబద్ధం చెప్తే ఆడ సీసీటీవీ కూడా ఉండే. ఆ రోజు నేను పోయిన రోజు ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసి పెట్టుండ్రి. తుక్కాపూర్ ఊర్లోకి పోయి అడుగుండ్రి. దోజ్ హు హ్యావ్ ఆల్రెడీ సైన్డ్, ఇంతకుముందే సంతకం పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు వెంకటరామరెడ్డి గారు హరీష్ గారు ఎవరో మాట్లాడారు నిన్న మొన్న ఎక్కడో. నిండు శాసనసభలో నేను అడిగిన, ఎవరిని, ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రశేఖరరావు గారిని అడిగిన. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఈ 3 సిద్దిపేట జిల్లాలోనే ఉన్నాయి. ఒకళ్ళే ఆర్థిక మంత్రి, ఒకళ్ళే ముఖ్యమంత్రి, ఒకటే కలెక్టరు, 3 జాగాలలో 3 వేరు రకాలు ఇస్తూ ఉన్నారు. ఇది అన్యాయం సార్ అని నా గొంతు నినదించింది నిండు శాసనసభగా. నేను గిట్లే ఇస్తా, సిద్దిపేటలో ధరిస్తా, గజ్వేల్లో ధరిస్తా అంటే మూర్ఖుడు రాజైతే నేనేం చేయగలుగుతాను? కొట్లాడే కాడికి కొట్లాడి నేను. ఐ రిప్రజెంటెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ దుబ్బాక పీపుల్ వేరెవర్ దెర్ ఇస్ ఏ పాసిబిలిటీ. ఎవరైతే సంతకం పెట్టలేదో, ఎవరైతే భూమి ఇయ్యలేదో, ఎవరి అవసరమైతే ఇంకా ఉందో వాళ్ళందరికీ నేను గెలిచిన తర్వాత 13 లక్షలు, 15 లక్షలు, 16 లక్షల రూపాయలు కూడా కోర్టుకు పోయినాం, కొట్లాడినాం, ఇప్పించినాం. ముఖ్యంగా ఈ ఎన్నికల్ని మీరు ఏ ఎజెండా అంశాలను ముందు తీసుకుపోతున్నారు మీ నియోజకవర్గానికి సంబంధించి? ఈ దేశం ముందు ఉన్నటువంటి ఎజెండా ఒకటే అన్న. ఇదేదో గల్లీ కోసం నేను గ్రామ పంచాయతీ గెలిస్తే గ్రామ పంచాయతీకి బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పే ఎన్నికలు కాదు ఇది. ఈ ఎన్నికలు ఈ దేశ భవిష్యత్తు కోసం, ఈ దేశ నిర్మాణం కోసం, ఈ దేశాన్ని విశ్వగురువుగా మలిచేందుకు నరేంద్రుడు చేస్తున్న ప్రయత్నానికి రిజల్ట్గా ప్రజలు చూస్తూ ఉన్నారు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా.
అందుకని మెదక్కి ఏం చేస్తావు, పటాన్చెరుకి ఏం చేస్తావు, దుబ్బాకి ఏం చేస్తావు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం కాదు. 100% నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, 10 సంవత్సరాల వారి పరిపాలనని, వారు పేద ప్రజలకు చేసినటువంటి అంత్యోదయ, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేటువంటి నినాదం పేరిట బాత్రూమ్ కట్టించినప్పుడు నీదేం కులం అని అడగలేము, మేము నీదేం మతం అని అడగలేదు. టాయిలెట్ నిర్మాణంలో స్వచ్ఛ భారత్తో ఈ దేశం బాగుండాలని కోరుకున్నాం. సూర్యునితో పోటీపడి తెల్లారే కంటే ముందు చీకట్లో మసక చీకట్లో ఇంట్లో టాయిలెట్ లేకపోతే చెరువు కట్టకపోతున్న చెల్లె ఆత్మాభిమానం దెబ్బతినొద్దని చెప్పి కట్టించినాం తప్ప మీరు హిందువా, మీరు ముస్లిమా, మీరు క్రిస్టియన్ అని అడగలేదు మేము స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం ప్రారంభించినప్పుడు. అట్లా నరేంద్ర మోడీ గారు అంత్యోదయ కింద ఉజ్వల సిలిండర్లు ఇచ్చినా, పొద్దంతా పొలం పనిచేసి పొద్దుకి ఇంటికి వచ్చినప్పుడు కట్టెలు ఏరుకొని వచ్చి కట్టెల పొయ్యి మీద వండే అవ్వకుండే కష్టాన్ని గమనించినాం. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్, క్రీడ్, రేస్, రిలీజియన్ వి వర్క్డ్ ఫర్ ద అంత్యోదయ. మా కాన్సెప్టే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్. అభివృద్ధి ఎజెండా అని చెప్పి చెప్తున్నారు, మరి ఈ మతం రాజకీయాలని చెప్పి కొన్ని పార్టీలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మీరేమంటారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏం చెప్తుందంటే మెజారిటీ ఈజ్ లా అని చెప్తుంది. నేను రాయలేదన్నో రాజ్యాంగం, ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది అంటుంటారన్న. భారత రాజ్యాంగం ఏం చెప్పింది? మెజారిటీ ఈజ్ లా. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామిక ప్రభుత్వం ప్రతి 5 సంవత్సరాల కోసం మేము చేసిన పనులను తీసుకొని ప్రజల ముందుకు పోతున్నాం. మోడీ గారు 2014 నుంచి 2019 దాకా చేసినటువంటి పనిని చూసిన ప్రజలు, మోడీ గారు మీకు 273 సరిపోవు, బీజేపీకి 303 ఇస్తామని చెప్పి 303 ఇచ్చి గెలిపించి పంపించారు. ఇలా 303 తోటి మేము మళ్ళీ కొన్ని పనులు చేసినాం ఈ దేశ ప్రజల కోసం. ఆ చేసిన పనులని చెప్పి మేము మళ్ళీ ఓట్లు అడిగేందుకు పోతున్నాం. మాకు విశ్వాసం ఉంది, ఇలా మా సీట్లు 303కి వెళ్ళి 400గా పెరుగుతాయనే సంపూర్ణ విశ్వాసంతో మేము అడుగులేస్తున్నాం. మెజారిటీ ఇస్ లా, కరెక్టే. అట్ ద సేమ్ టైం అదే రాజ్యాంగంలో మైనారిటీల ప్రొటెక్షన్ కూడా ఉండాలి అని చెప్పి రాజ్యాంగం ఉంటుంది. కానీ ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా మైనారిటీలకు, మరీ ముఖ్యంగా ముస్లింలకు టికెట్ ఇచ్చిన పరిస్థితి లేదు కదా బీజేపీలో. ఎట్లా సమర్థించుకుంటారు? నాకు తెలిసి మీరు చెప్పినంత బ్లెటెంట్గా నేనైతే లేను. మా పార్టీ చాలా చోట్ల ముస్లింలకు కూడా ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ విషయానికి వస్తే రైట్ నౌ నేను ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళి వచ్చిన కాబట్టి నోటికి ఏ సీట్ ఎవరికి ఇచ్చారనేది నాకు యాజ్ ఇట్ ఈస్గా ఇప్పటికైతే నోటికి లేదు. బట్ మేము ఎప్పుడు కూడా అట్లాంటి తప్పులు చేస్తలేం. ఉత్తరప్రదేశ్లో కూడా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినాం, రాజ్యసభ సభ్యత్వాలు ఇచ్చినాం. అంతెందుకన్నా బీజేపీకి అవకాశం వచ్చి బీజేపీ ఈ దేశానికి మొట్టమొదటిసారిగా రూలింగ్లో, గవర్నెన్స్లోకి వచ్చినప్పుడు మాకు అవకాశం వస్తే ఈ దేశ ప్రథమ పౌరునిగా ఎవరిని చేసింది భారతీయ జనతా పార్టీ నాడు అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో అనేది మీరు గుర్తు తెచ్చుకోవాలి. అబ్దుల్ కలాంని ఈ దేశానికి రాష్ట్రపతిగా చేసినామన్నా, దేశ ప్రథమ పౌరుని చేసినాం. అంతకంటే గొప్ప కుర్చీ ఏముంటుందన్న ఈ దేశం లోపల. కాబట్టి డోంట్ టేక్ ఇట్ ఇన్ టు ద పీస్. టోటల్ దేశంగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అన్నాం. కాబట్టి ఉత్తరప్రదేశ్లో మైనార్టీలు ఎక్కువ ఉన్న చోట్ల, మేఘాలయలో, మణిపూర్లో, అస్సాంలో మైనార్టీలు ఎక్కువ ఉన్న చోట కూడా భారతీయ జనతా పార్టీకి ఆదరణ దొరుకుతుంది. ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో చాలామంది ప్రముఖుల పేర్లు చెప్పారు. దీనికి సంబంధించి టెలిగ్రాఫ్ యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీ వైపు నుంచి మీరు ఎలాంటి ఎఫర్ట్ ఇవ్వబోతున్నారు? గత ప్రభుత్వంలో కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కేంద్రంలో బీజేపీయే ఉంది, అప్పుడు స్పందించలేదు. ఇప్పుడు డీజీపీకి వచ్చి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇస్తున్నారు. బీజేపీకి సంబంధించి మీరు కూడా డీజీపీ కార్యాలయానికి వెళ్ళి లేఖ కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద మీ స్పందన ఏంటి? అలాగే మరోవైపు చూసుకున్నట్టయితే దక్షిణాది రాష్ట్రాల్లో బడ్జెట్ విషయంలో కేవలం నామమాత్రం మాత్రమే ఇస్తున్నారు. ఎటు కూడా ఏదైతే ఈ ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి మినిస్టర్ ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ, అలాగే ఏపీ, కేరళ, కర్ణాటక, ఈ 4 రాష్ట్రాలని కూడా చిన్న చూపు చూస్తుంది. దీని మీద కూడా మీ స్పందన చెప్పాలి సార్. సో మీ మొదటి ప్రశ్న టెలిఫోన్ ట్యాపింగ్ కానీ ఏదైనా నేరం జరిగినప్పుడు, ఏ నేరం అయినా సరే మీరు అర్థం చేసుకోవాలి. మీడియా మిత్రులు కూడా అవగతం కావాలి. తెలియదని కాదు, కావాలనే మీరు దాన్ని పీస్గా అడుగుతారు. కాబట్టి నేరం ఎక్కడ జరిగితే ఆ నేరానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ని ఆ రాష్ట్రంలో రిజిస్టర్ చేస్తారు, అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్ తల్లి. ఒకవేళ నేరం ఒక రాష్ట్రానికంటే దాటి ఇంకొక రాష్ట్రానికి 2-3 రాష్ట్రాల లోపల ఆ నేరం విస్తరించింది అని అనుకున్నప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారో లేకపోతే కోర్టులో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి సిబిఐకి చెప్తాయి. టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనేటువంటి మాట వాస్తవం. నేను 2020 నవంబర్లో ఎన్నికలకు పోటీ చేసినట్టు నుంచి అదే మాట చెప్పినాను. నేను అప్పుడు చెప్తే ప్రతిపక్ష ఎమ్మెల్యేని కాబట్టి కావాలని బీఆర్ఎస్ మీద బురద జల్లినా అనుకొని మీలాంటి మిత్రులు కూడా పెద్ద పట్టించుకోలేదు. రఘునందన్ రావు 2020 నవంబర్, డిసెంబర్ ఎన్నికల తర్వాత చెప్పిన మాటనే, డీజీపీ గారికి ఇచ్చిన కంప్లైంట్నే నిన్న రాధాకిషన్ రావు అనేటువంటి అరెస్ట్ అయినటువంటి డీసీపీ, రిటైర్డ్ డీసీపీ అదే మాటను ఎన్ఆర్సీ చేసిండు. రఘునందన్ రావు ఫోన్ల, చుట్టాల బంధువుల ఫోన్లను కూడా విన్నాం. హైదరాబాద్లో వాళ్ళు బిజినెస్ చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ₹1 కోటి పట్టుకున్నామని చెప్పిండు. సో వాట్ ఎవర్ వాజ్ మై కంప్లైంట్ ఇన్ 2020 డిసెంబర్, ద సేమ్ వాజ్ ఎండార్స్డ్ బై డీసీపీ రాధాకిషన్ రావు. నేను ఇప్పుడు అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని,
రాధాకిషన్ రావు గారి కన్ఫెషన్ స్టేట్మెంట్లో వెంకటరామరెడ్డి నా క్లాస్మేట్ అని, నేను రాజపుష్ప విల్లాలకు పోయినా అని, అక్కడ ఆయన అడిగితే ఒక ఎస్ఐని ఇచ్చినా అని, ఒక ప్రభుత్వ వాహనాన్ని ఇచ్చినానని, ఒక కొత్త ఐఫోన్ అదే ఒక ఐఫోన్ ఇచ్చినా అని, టాస్క్ ఫోర్స్ వాహనాన్ని డబ్బులు తరలించడానికి వాడుకున్నానని రఘునందన్ రావు చెప్పిన ఆరోపణ. అరెస్ట్ కాబడినటువంటి ముద్దాయి అనేటువంటి రాధాకిషన్ రావు అనే ఒక ఐపీఎస్ ఆఫీసరో లేదా డీసీపీఓ ఈ వాంగ్మూలం ఇచ్చిండని కోర్టులో మీరు వేసిర్రు. నేను ఇలా మీ ద్వారా రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, తప్పు జరిగిందని అంత క్రిస్టల్ క్లియర్గా చెప్పిర్రు. రాజపుష్ప అని పేరు చెప్పిండు, 4 అన్నదమ్ములు అని చెప్పిర్రు, తెల్లాపూర్లో విల్లాలు అని చెప్పిర్రు. ఇంత క్లియర్గా చెప్పినాక మరి వెంకటరామరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తలేవు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వియ్యం కూడా అయినందుకు అరెస్ట్ చేస్తలేవా? చట్టానికి చుట్టమైపోయినా వెంకటరామరెడ్డి అని అడుగుతున్నా. రఘునందన్ కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేయకు సార్. వెన్ దెర్ ఈస్ అ బ్లైటెంట్ ఎవిడెన్స్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ లా. ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? మెదక్ వచ్చి తిట్టినావు కదా, వెంకటరామరెడ్డి భూ కబ్జాసారుడు, మల్లన్న సాగర్లో భూములు ముంచిండు, రింగ్ రోడ్డుని వంచిండు అని చెప్పినావు కదా. మరి ఆ వెంకటరామరెడ్డికి వ్యతిరేకంగా ఇంత మంచి ఆధారం ఉంది కదా నీ ముందు. అది పొలిటికల్ వెంజెన్సీ కాదు కదా, కోర్టు ముందున్న సాక్ష్యం కదా. దాన్ని అడ్డమేటి వెంకటరామరెడ్డి గారిని ఎందుకు కేసు నమోదు చేస్తలేరు? సుమోటోగా తెలంగాణ డీజీపీ చేయొచ్చు, కానీ నేను రాతపూర్వకంగా పోయి కంప్లైంట్ ఇచ్చిన. సరిగా ఇది రాధాకిషన్ రావు స్టేట్మెంటు, దీంట్లో ఇవన్నీ వచ్చినాయి. ఈడీ కూడా ఒక దరఖాస్తు ఇచ్చిన, నేను డీజీపీ రవి గుప్తా గారిని కలిసి ఒక కంప్లైంట్ ఇచ్చిన. రేపు మా పైన నామినేషన్ అయితే పోయి ఎలక్షన్ కమిషన్ కూడా ఇస్తా. టెలిఫోన్ క్యాప్టరింగ్లో దొంగ, పైసలు వంచినోడు, ప్రభుత్వ వాహనాలు వాడుకున్నాడు అభ్యర్థి అయితే ఎట్లా సార్? ప్రజాస్వామ్యం పరిహాసం అవుతుంది. ఆయన డిస్క్వాలిఫై చేయండి ఇస్తారు రేపు కూడా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సౌత్ ఇండియాలో క్యాంపెయిన్ చేస్తూ అసలు వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇలాంటి ఏ కీలక పొజిషన్స్లో కూడా సౌత్ ఇండియన్స్ లేరు, ఎందుకు సౌత్ ఇండియా నుంచి ఎవరు రావద్దు, ఈసారి సౌత్ ఇండియా నుంచి వస్తున్నారు అంటున్నారు. ఫండ్ అలొకేషనే కాకుండా ఇలాంటి పొలిటికల్ రిప్రజెంటేషన్లో ఓన్లీ కిషన్ రెడ్డి ఉన్నారు అని ఆయన ఆరోపిస్తూ బీజేపీ సౌత్ ఇండియా విల్ రిజెక్ట్ బీజేపీ అంటున్నారు. దీని మీద మీరు ఏమంటారు సార్? సో రేవంత్ రెడ్డి గారు కొంచెం చరిత్రని కొద్దిగా వెనక పోయి చూస్తే మంచిగా ఉంటుందని చెప్పదలుచుకున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ సౌత్ ఇండియాకి ఎవరైనా ప్రధానమంత్రిని చేసిందా? అయిన ఒక ప్రధానమంత్రి చచ్చిపోతే కనీసం శవాన్ని ఏఐసీసీ ఆఫీసులకు తీసుకురాలేదు కదా మీరు. ఒక్కొక్కరి పేరు మీద సమాధులు కట్టి 20 ఎకరాలు రాసుకున్నారు కదా మీరు మీ కుటుంబ సభ్యులై. మరి ఎందుకు పివి నరసింహారావు గారు బహుభాషా కోవిదుడు, మీరు అసలు కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలించలేదనుకున్న దుస్థితి లోపల సంకీర్ణ ప్రభుత్వ ధర్మాన్ని నిలబెట్టినటువంటి నాయకుడు, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయి ఈ దేశం ఏమవుతుంది అని అనుకుంటే ఈ దేశ ఆర్థిక రంగాన్ని సంస్కరించిన ఒక గొప్ప మేధావి కదా పివి నరసింహారావు గారు. రేవంత్ రెడ్డి యాదికలేదు, అచ్చా అప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి మర్చిపోయినట్టున్నాడు రేవంత్ అన్న. అడుగు ఒకసారి, పోనీ తెలంగాణలో 1 ఎకరం ఇచ్చిరా ఆయనకి? ఏడిచ్చిర్రు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ? ఏం గుర్తించింది రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీ? పివి నరసింహారావు గారు అనే దక్షిణ భారతదేశంకి వెళ్ళిపోయిన ఒక నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఢిల్లీలో కనీసం శవాన్ని కాల్చడానికి జాగి అని కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తున్న రేవంత్ రెడ్డి కూడా ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అని మాట్లాడతాడా? నిన్నటిదాకా ఈ దేశానికి ఉపరాష్ట్రపతి ఎవరు? వెంకయ్యనాయుడు గారు. దక్షిణ భారతం కాదా? ఇలా ఈ దేశానికి రాష్ట్రపతి ఎవరు? దక్షిణ భారతానికి ఆనుకున్నటువంటి ఒడిశాకి ఇలా వచ్చింది కదా, వారు కాదా? ఎందుకు రాజకీయ అవసరాల కోసం ఏది పడితే అది మాట్లాడతారు? తప్పుడు మాటలు ఎక్కువ మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అన్ని హామీలే, మా అన్ని గ్యారంటీలు. హామీకి గ్యారంటీకి మధ్యలో తేడా ఉంటుంది. రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయగానే దుబ్బాకకి మెదక్కి బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందనగానే 3 రోజుల్లో జెట్ స్పీడ్ వేగంతో 300 పేజీల పుస్తకాన్ని ప్రచురించారు. కానీ అంటే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ లేకపోతే అంతకుముందు వాజ్పేయి ప్రభుత్వం కానీ వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు అన్ని నియోజకవర్గాలకు మీరు చెప్తున్న చెట్లకు కానీ టాయిలెట్లకు కానీ ఇళ్ల నిర్మాణానికి కానీ నిధులు కేటాయించింది. అదనంగా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఏమిచ్చింది అనేది ఒక ప్రశ్న. 1980లో ఇందిరాగాంధీ గారు మా పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు మెదక్కు మై రైలు దేతమని చెప్పిపోయింది. 1980లో చెప్పిపోయింది. 80 నుంచి ఎన్నిసార్లు కాంగ్రెస్ అధికారంలో ఉందో ఒకసారి లెక్కేయ్యి. మన్మోహన్ సింగ్ దాకా 2014 దాకా వాళ్ళే అధికారంలో ఉన్నారు. మెదక్ రైలు వచ్చిందా అన్న? అక్కనపేటకి వెళ్ళి మెదక్కు 17 కిలోమీటర్లు. 40 ఏళ్ళ అధికారం నుండి 17 కిలోమీటర్ల రైలు అయిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. మా మెదక్ ఎంపీ బీజేపీ ఎంపీ కాదు. అయినా మెదక్కి రైలు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. ఇది అందరికీ ఇచ్చినట్టు ఇవ్వలేదన్నాం, ఇది కొత్తగా ఇచ్చినాం. 2004 యూపీఏ 1లో కేంద్ర మంత్రి చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్ పార్టీతో భాగస్వామిగా ఉండి కేంద్ర మంత్రి. ఆయన 23 తుగ్లక్ రోడ్లో ఉండేవాడు. ఆయన బంగ్లా నెంబర్ 23, ఆయన ఉండేది తుగ్లక్ రోడ్డు. ఆ పక్క బంగ్లా 24. కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఉండేవారు. అప్పుడు 2005లో రైల్వే బడ్జెట్లో లాలూ ప్రసాద్ యాదవ్ గారితో చెప్పించారు ఏమని, మెదక్ జిల్లా తూప్రాన్ దగ్గర ఉన్న మనోహరాబాద్ దగ్గర నుంచి పెద్దపల్లి దాకా కొత్త రైల్వే లైన్ వేస్తాం, 330 కోట్లు ఇస్తున్నామని రైల్వే బడ్జెట్లో పెద్ద పెద్ద బ్రేకింగ్లు వేసిర్రు. 2005 రైల్వే బడ్జెట్లో 330 కోట్లు మంజూరు అయితే
2016లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయి తెలంగాణకి మొదటిసారి వచ్చి గజ్వేల్కి వచ్చి మిషన్ భగీరథని కోమడిబండ దగ్గర ప్రారంభించినప్పుడు శిలాఫలకం వేసిపోతే 2023లో మళ్ళీ నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చి గజ్వేల్కు రైలు ఇచ్చినాం, సిద్దిపేటకు రైలు ఇచ్చినాం, రైల్వే లైన్ పనులని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఇవి అన్నూర్లకు ఇచ్చినట్టు ఇవ్వలేదు కదన్న. గజ్వేల్ ఎమ్మెల్యే బీజేపీ ఆయన కాదు కదా, సిద్దిపేట ఎమ్మెల్యే బీజేపీ ఆయన కాదు కదా, మెదక్ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ కాదు కదా. మరి మెదక్ నుంచి రామాయంపేట నుంచి దుబ్బాక నుంచి సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి దాకా నేషనల్ హైవే నెంబర్ 765 డీజీ అనే ఒక నేషనల్ హైవేని ఇచ్చి 1600 కోట్ల రూపాయల్ని ఇచ్చినాం కదన్న. మొన్న రేవంత్ రెడ్డి ఏ ఏడనైతే నిలబడి మాట్లాడిండో ఆ రోడ్డు బాలానగర్ నుంచి మొదలుకుంటే నర్సాపూర్ నుంచి కొల్చారం కౌడిపల్లి మీదకెళ్ళి ముంబోజుపల్లి మీదకెళ్ళి మెదక్ దాకా 765D అనేటువంటి కొత్త నేషనల్ హైవేని ఇచ్చి మొదటి 5 సంవత్సరాల్లోనే నేషనల్ హైవేని పూర్తి చేసినాం కదా. ఇది కొత్తగా ఇచ్చినట్టు కాదా? మెదక్ నుంచి బోధన దాకా ఇస్తలేమా నేషనల్ హైవే? రైల్వే విషయాన్ని మీరు పదే ప్రస్తావిస్తూ ఉన్నారు, కానీ ఉమ్మడి రాష్ట్రంలో భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొంత వాటా ఇవ్వాలి అని చెప్తే అప్పుడు సమైక్య పాలకులు ఆంధ్ర పాలకులు ఇవ్వలేదు కాబట్టి రైల్వే ఆలస్యమైంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత నేను ఈ భూసేకరణ కోసం డబ్బులు ఖర్చు చేసుకున్నాను, కేంద్ర ప్రభుత్వం వచ్చి రైలు వేసింది అని చెప్పి కేసీఆర్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. యూపీఏ 1లో చంద్రశేఖరరావు గారు భాగస్వామి అన్న. యూపీఏ 1లో చంద్రశేఖరరావు మంత్రి, ఇక్కడ 6 మంత్రులు అన్న. ఎందుకన్నా ఆడలేక మధ్యలో ఉన్నట్టు అబద్ధాలు ఎందుకు మాట్లాడతావు? ఒకవేళ యూపీఏ ఇచ్చేది కాకపోతే రైల్వే బడ్జెట్లో 330 కోట్లు ఎందుకు అలకేట్ చేసిందన్న? ఢిల్లీలో ఎవరున్నారు? మన్మోహన్ సింగ్ గారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎవరు? సోనియా గాంధీ. ఢిల్లీలో ఎవరున్నారు? రాజశేఖర్ రెడ్డి. ఢిల్లీలో రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మీరు 6 మంత్రులు లేరా? అప్పుడు మీకు చిత్తశుద్ధి లేదు, వాళ్ళు ఇయ్యలేదు. దాన్ని తీసుకొని వచ్చేదో నేను వచ్చి ఎక్వైరీ చేసిన అన్న. ఇప్పుడు గజ్వేల్కు రైలు వేయాలి, తూప్రానికి వెళ్ళి గజ్వేల్కు రైలు వేయాలి. మోడీ గారు వచ్చి ఆడ కూర్చొని భూమి సేకరిస్తారా? ఈజ్ ఇట్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్? లేకపోతే రైలు ఇట్లా గాలికి వెళ్ళి తెచ్చి తూప్రానికి వెళ్ళి గజ్వేల్లో దించిపోతారా? ఎంత మీనింగ్లెస్గా మాట్లాడతారు వాళ్ళంటే. మంచి జరిగితే వాళ్ళు చేసినట్టు, చెడు జరిగితే కేంద్ర ప్రభుత్వం చేసినట్టు. రైలు వస్తే మేము జాగిచ్చినాం కాబట్టి రైలు వచ్చింది. మరేం గుడ్డిగాడిదల పనులుగా మీరా? యూపీఏలో మీరు పార్ట్నర్లు ఉన్నారు కదా, గుడ్డిగాడిదల పనులు తోమినావు, గాడిద పనులు తోమినావు. 330 కోట్లు రైల్వే బడ్జెట్లు ఇచ్చిండు కదా లల్లు ప్రసాద్ యాదవ్. పొద్దుగాల వచ్చి రాజశేఖర రెడ్డి దగ్గర కూర్చొని రోడ్ ఎందుకు వేయించలేదు, జాగెందుకు ఎక్వైరీ చేయలేదు? అది నీ అసమర్థత కాదా? దానికి అప్పిపుచ్చుకునేందుకు 2016లో 2005లో నువ్వు కలగంటే 2016లో నరేంద్ర మోడీ గారు వచ్చి శిలాఫలకం వేసిర్రు. రైలు నిజామాబాద్కి వచ్చి నరేంద్ర మోడీ గారు ప్రారంభిస్తే ఆ టీవీ స్క్రీన్ మీద నరేంద్ర మోడీ గారు బొమ్మ కనబడుతుందని కాలుతోడి తనిన సంస్కారహీనుడు అప్పటి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు. వాళ్ళు మాకు చెప్తే ఎట్లా సుద్దులు? సంస్కారం లేని వాళ్ళకి ఇంతకంటే మంచిగా ఏం చెప్తామని. మొన్న మెదక్ సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మెదక్ జిల్లా కేవలం కాంగ్రెస్ పీరియడ్లోనే అభివృద్ధి జరిగింది, ముఖ్యంగా బాగారెడ్డి, ఇందిరాగాంధీ అక్కడ నుండి ప్రాతినిధ్యం వహించిన తర్వాతనే ఇండస్ట్రీస్ వచ్చినాయని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అలా బాగారెడ్డి గారు ఇండస్ట్రీస్ తెచ్చిరని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పలేదు. మెదక్ నుంచి ఇందిరమ్మ గెలిచిన తర్వాతనే BHL వచ్చింది, BDL వచ్చింది, ఇక్రిసాట్ వచ్చింది, IDPL వచ్చింది అని చెప్పిండు అన్న. అందుకని నేను అదే రోజు గంట తర్వాత వచ్చి హైదరాబాద్కి, అయ్యా ముఖ్యమంత్రి గారు నీకు రాసి ఇచ్చిన వాళ్ళు తప్పు రాసి ఇచ్చిర్రు. BHL అనేది 1964లో వచ్చింది, ఇందిరాగాంధీ మెదక్కు 1980లో వచ్చింది, ఇక్రిసాట్ 1972లో వచ్చింది, ఇందిరాగాంధీ 1980లో వచ్చింది మెదక్కి, BDL 1970లో వచ్చింది, ఇందిరాగాంధీ 1980లో వచ్చింది. సార్ IDPLకి మెదక్కు సంబంధం లేదు, జర రాసి ఇచ్చిన వాళ్ళు ఎవరు మంచి వాళ్ళని పెట్టుకో సార్ అని చెప్పింది. సార్ ఇప్పుడు ఆగస్ట్ క్రైసిస్ వస్తుంది అని చెప్పి బీజేపీలో కూడా బయట కూడా గవర్నమెంట్ ఉండదు అని అంటున్నారు. దాని మీద మీరు ఎలా స్పందిస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను నిన్నటిదాకా ముఖ్యమంత్రి పనిచేసిన, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, నేను PCC అధ్యక్షుని పనిచేస్తా, అందుకని చెప్పి నేను ఫక్తు రాజకీయం చేస్తా, కాబట్టి నా బిల్డింగ్ ముంగట ఉన్నటువంటి గేట్లు తీస్తా అని చెప్పిండు. ఆ గేట్లు తీయడం వల్ల 2 సంఘటనలు జరుగుతాయి. ఆయన గేట్ ఎందుకు తీసిండు? బయట ఉన్న వాళ్ళని లోపల తెచ్చుకుంటాను కానీ తీసుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి గారు గమనించాల్సిన ప్రమాదం ఏంటంటే, పక్కనున్న కట్టప్పలు ఈ కుర్చీలు ఎత్తుకొని ఎప్పుడు అవతలుకోతారు అనేది రేవంత్ రెడ్డి కూడా ఆలోచించాలి. గేటు కుల్లా అయిన తర్వాత అటోళ్ళు ఇటెట్లు వస్తారో ఇటోళ్ళు కూడా అటు పోవడానికి అవకాశం ఉంటుంది కదా. సో ఆలోచించుకో రేవంత్ రెడ్డి గారు అన్నాం. ఆగస్ట్ అనే పదం ఎందుకు వచ్చిందంటే, నవంబర్లో రైతులు ₹1,00,000 లోన్ మాఫీ చేసుకున్నటువంటి రైతులకి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిండంటే, మీరు 1,00,000 తప్పు చేస్తున్నారు, అర్జెంటుగా బ్యాంకు కోన్రి, 2 లక్షలు లోన్ తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను ముఖ్యమంత్రి అవుతా, కాగానే మీకు డిసెంబర్లో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. చెప్పిండా చెప్పలేదా? చెప్పిండు. డిసెంబర్లో చేయలే, జనవరిలో చేయలే, ఫిబ్రవరిలో చేయలే, మార్చిలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సరే ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఇప్పుడు నా చేతిలో ఏం లేదు అన్నాడు. జూన్ 6వ తారీఖు రోజు ఎలక్షన్ కోడ్ అయిపోతుంది, జూన్ 9 నాడు ఇయ్యి. మళ్ళీ ఆగస్టు 15 ఎందుకు పెడుతున్నావు కట్ ఆఫ్ డేటు? అంటే ఆయన మీద ఆయనకు విశ్వాసం అన్న లేకపోవాలి, లేకపోతే ఈ పక్కన ఆ పక్కన ఉన్న వాళ్ళు కుర్చీలు ఎత్తుకపోతున్నామన్నా భయం అన్నీ ఉండాలి.
అందుకని ఆయన ఆగస్టు గురించి మాట్లాడుతుండు. ఆయన ఆరిజిన్ అంతా తెలుగుదేశంకి వెళ్ళి వచ్చింది కాబట్టి ఆ తెలుగుదేశానికి ఓ శాపం ఉంది కాబట్టి ఆగస్టు కుంభకోణం, ఆగస్టు సంక్షోభం అట్లా అవుతుందేమో అని కామన్గా ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నథింగ్ పర్సనల్. ప్రైమ్ మినిస్టర్ హిందువుల పుస్తమెట్టలు తీసుకుపోయి ముస్లిమ్స్కి ఇస్తారు, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ జరుగుతుంది అని చెప్తున్నారు స్టేట్మెంట్. మీరు యాజ్ ఎ క్రిమినల్ లాయర్ యూ వెల్ అవేర్, అసలు కాన్స్టిట్యూషన్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అలౌ చేస్తుందా సార్? సో ఈ ప్రశ్న కేంబ్రిడ్జ్లో చదువుకొని వచ్చి ఈ దేశానికి 10 ఏళ్ళు ప్రధానమంత్రి చేసిన మన్మోహన్ సింగ్ గారు మాట్లాడిన రోజు మీరు అడగాల్సింది. ఆల్ ఫస్ట్ ప్రయారిటీస్ విల్ బి గివెన్ టు ద మైనారిటీస్, మోర్ పర్టికులర్లీ ముస్లిమ్స్ అని మన్మోహన్ సింగ్ గారు మాట్లాడారు. దాన్ని తెలుగులో మీకు అర్థమయ్యే భాషలో 10 ఏళ్ళ తర్వాత నరేంద్ర మోడీ గారు చెప్పారు. మొదటి ప్రాధాన్యాలన్నీ ముస్లింలకు ఇస్తామని చెప్పిండు. ఎవరు చెప్పారు? మోడీ గారు చెప్పలే. ఈ దేశానికి కేంబ్రిడ్జ్లో చదువుకొని వచ్చి ఈ దేశాన్ని 10 ఏళ్ళు పాలించిన గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు చెప్పిన మాట, దాన్ని మేము తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తా ఉన్నాం. ఓడిపోతున్నారన్న భయానికి పాతది ఇప్పుడు చెప్తున్నారు అని ఇక్కడి ముఖ్యమంత్రి చెప్తున్నారు. సో కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మేనిఫెస్టో చూసిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజల ముందు ఉంచిన తర్వాత తెల్లారి నరేంద్ర మోడీ గారు ఒక సభలో చెప్పింది తప్ప పాత తీసుకొచ్చి కొత్తగా చెప్పలే. ఇప్పటి మేనిఫెస్టోలో కూడా అది కాంగ్రెస్ ఒరిజినల్ మేనిఫెస్టో అని మేము అనుకుంటలేం. దాంట్లో ఉన్న కమ్యూనిస్టులు, దాంట్లో ఉన్నటువంటి ఇంకొంతమంది కాలమిస్టులు, దాంట్లో ఉన్నటువంటి ఇంకొంతమంది సూడో ఇంటలెక్చువల్స్, ఆ కాంగ్రెస్ ఎప్పుడో లాస్ట్ ఇట్స్ గ్రౌండ్. నేను చెప్పలే ఈ మాట. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అవసరం లేదని పెద్దలు మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి మాటను ఉటంకిస్తూ నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాట. ఇప్పుడు 2006లో మన్మోహన్ సింగ్ గారు అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ దాంతోపాటు మైనారిటీస్ కూడా ఇంక్లూడ్ చేశాడు అణగారిన వర్గాలకు సంబంధించి. 2006 నుంచి 2014 వరకు ఆ మాటలు అన్న తర్వాత దాదాపు 8 సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. అది ఆ పని చేయలేదు. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా అటువంటి ప్రస్తావన చేయలేదు. మొదటి ఫేజ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మత డివిజన్ కోసమే ఇటువంటి ఆరోపణలు కానీ లేకపోతే పాత వ్యాఖ్యలు కానీ తెర మీద తీసుకొచ్చారనేది ఒక విమర్శ. సో భారతీయ జనతా పార్టీ ఆరిజినే అంత్యోదయ. మీరు చెప్పిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం పనిచేసేదే మేము. గ్యాస్ సిలిండర్ ఇచ్చినప్పుడు నువ్వు ముస్లిం కాబట్టి నీ గ్యాస్ సిలిండర్ రిజెక్ట్ చేస్తున్నామని చెప్పలేదు. బాత్రూమ్ కట్టించిన రోజు జస్ట్ బికాస్ యూఆర్ ఏ ముస్లిం కాబట్టి నీకు రిజెక్ట్ చేస్తున్నామని చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని పనిచేస్తుందే మేము. అందుకనే ముస్లిం ఆడపిల్లలకి కష్టం కావద్దని, కూర నచ్చలేదనో, అమ్మాయి నచ్చలేదనో, డ్రెస్ నచ్చలేదనో, వానికి నచ్చలేదని అర్ధరాత్రి వాడు ట్రిపుల్ తలాక్ ఇస్తుంటే ఆడపిల్లల జీవితాలు ఆగమవుతున్నాయని చెప్పి ముస్లిం ఆడపిల్లలకి అండగా నిలబడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. షాబాను అనేటువంటి ఒక ముస్లిం మహిళ 18 సంవత్సరాలు కొట్లాడి సుప్రీంకోర్టుకు పోయి నా భర్త నన్ను వదిలేసిండు, నా పిల్లల్ని చదువుకోవడానికి ఇంత మెయింటెనెన్స్ ఇవ్వండి అని ఆఖరికి సుప్రీంకోర్టుతో జడ్జిమెంట్ తెప్పించుకుంటే ఆ మహిళల మనోవర్తి హక్కుల్ని కాలరాసి ముస్లిం మహిళల ప్రత్యేక చట్టం అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి ముస్లిం మహిళలకి భరణం ఇవ్వద్దని పార్లమెంటులో ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాని గురించి ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు రఘు అంటే సందర్భం వచ్చిన ప్రతిసారి మాట్లాడతాం. అంతేదే మా కాన్సెప్ట్. బీసీలకు మీరేం చేసిరన్నా? బీసీలకు మేం చేసినాం. బీసీ కమిషన్కి చట్టబద్ధత తెచ్చినాం. ఇలా మేము అధికారంలో ఉంటే 27 మంది కేంద్ర మంత్రుల్ని బీసీలకు ఇచ్చినాం, 12 మంది మహిళలకు ఇచ్చినాం, 10 మంది దళితులకు ఇచ్చినాం. మేము కదా సామాజిక సంతులితని పాటిస్తుంది, సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంది మేము కదన్నా. మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకెక్కడిది? మీరేం చేసిర్రు? ఇలా బీసీ మంత్రిత్వ శాఖ కావాలని అడిగే మీరు 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? అట్లీస్ట్ వీ బ్రాట్ బీసీ కమిషన్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. బీసీ కమిషన్కి చట్టబద్ధత ఇచ్చినాం, బీసీలను గౌరవించినాం, కేంద్ర మంత్రులను చేసినాం, ముఖ్యమంత్రులను చేసినాం. ఆఖరికి అవకాశం వస్తే మొదటిసారి మైనార్టీని రాష్ట్రపతిని చేస్తే తర్వాత దళితురాల్ని చేసినాం, తర్వాత దళితుని చేసినాం, తర్వాత ఒక ట్రైబ్ని చేసినాం. ఇంతకంటే సోషల్ జస్టిస్ చేసేటువంటి పార్టీ ఎక్కడైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ గురించి మీరు చెప్పుండన్నా. 120 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రత్యర్థిగా ఓకే, కానీ 2019 నేషనల్ మేనిఫెస్టోలో బీజేపీ ఇచ్చిన హామీలు చాలా వరకు కూడా అమలు కాలేదు. ఉదాహరణకి 13వ పేజీలో 60 ఏళ్ళు దాటిన రైతులకు పింఛన్లు ఇస్తామని చెప్పి బీజేపీ ప్రామిస్ చేసింది, అది చేయలేకపోయారు. దాంతోపాటు ధరల నియంత్రణ విషయంలో కానీ ఇప్పుడు మీరు చెప్తారు ప్రతిసారి అంత్యోదయ కింద గ్యాసులు ఇచ్చామని. గ్యాస్ బండలు ఇచ్చారు, కానీ 41% మంది ప్రజలు రీఫిల్ చేసుకోలేక తిరిగి కట్టెల పొయ్యి మీదనే ఆధారపడే పరిస్థితి దేశంలో వచ్చింది. నిరుద్యోగం, ఇది దుర్మార్గమైనటువంటి గణాంకం. ఎవరు సిలిండర్ వాపసి ఇచ్చారో జర లెక్కలు తీసుకొచ్చి 4 పేర్లు చదువుండ్రి. సిలిండర్లు ఎవరు వాపసి చేయలేదు, ఇది తప్పు. రెండవది ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన ఈ 10 సంవత్సరాల్లో 25 కోట్ల మంది ప్రజలు పేదరికంలోంచి బయటకు వచ్చిర్రని భారతదేశంలో ఉన్న సర్వే ఏజెన్సీలకు ఎట్లా ఇష్టం ఉండదు కాబట్టి అంతర్జాతీయ సంస్థ ఒకటి చెప్పింది, నిన్నగాక మొన్ననే చెప్పింది, 23 చివరిలోనో 24 మొదట్లోనే చెప్పింది. ఒకసారి దాన్ని మీరు పరిశీలించుర్రి. అవును, ఇప్పుడు 23 కోట్ల మందిని
ప్రవేశపెట్టారని చెప్పి ప్రధాని గారు చెప్పారు. కానీ ప్రధాని చెప్పలేదన్న. ఒక అంతర్జాతీయ సంస్థ రైట్ యాక్సెప్టబుల్. కానీ గ్రామీణ భారతంలో 50 రూపాయలు ఒక రోజు ఖర్చు పెట్టగలిగితే, పట్టణ ప్రాంతాల్లో 60 రూపాయలు ఖర్చు పెట్టగలిగితే వాళ్ళు పేదరికం నుంచి బయటకు వచ్చినాయి అని చెప్పి అదే సర్వేలో తేటతెల్లమైంది. కానీ ఈ పెరిగిన ధరలు, ఒక అర్ధ లీటర్ మనం పెట్రోల్ ఊహించుకోవాలంటే 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలతో ఒక మనిషి బతకగలుగుతాడు గ్రామీణ ప్రాంతంలో అనేది. అందుకనే ఉపాధి హామీ కూలీల యొక్క కూలీని పర్ డేకి మేము 300 రూపాయలు పెంచినామన్నా. మీరు ఇంకా 50 రూపాయల కన్నా ఉండరు. మేము 300 రూపాయలకు పెంచినామన్నా. మీరు దాని గురించి ఎందుకు ఆలోచించారు? కానీ ఇప్పుడు 100 రోజుల గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేవలం 41 రోజులకి కుదించారు. పార్లమెంట్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఎందుకు మరి 100 రోజుల పని దినాలను 41 రోజులకు ఎందుకు తగ్గించారు? బడ్జెట్ ఎందుకు తగ్గించారు? 25 కోట్ల మంది ప్రజల్ని పేదరికం నుంచి బయటికి తెచ్చిన తర్వాత యూ కెనాట్ కంటిన్యూ ద సేమ్ ప్రాసెస్ అన్న. మారుతున్నటువంటి జనాభా అవసరాలకు అనుగుణంగా మేము మారుతూ ఉన్నాం. మీరు ఇంకా 1947లో ఉన్నట్టే ఉండమని మీరు కోరుకుంటున్నారు. మీరు గరీబీ హఠావో అని 1980లో చెప్పింది ఇందిరమ్మ. జాతీయీకరణ చేసింది బ్యాంకుల్ని ఇందిరమ్మ 1980లో. ఏమైందన్న? మేము రూపాయి లేకుండా బ్యాంక్ ఖాతాలు తీస్తే ఈ దేశంలో 30 కోట్ల మందికి జనధన ఖాతాలు తీసి ఇచ్చినాం. మీరు 1980లో 78లో బ్యాంకులు జాతీయీకరణ చేసి 30 కోట్ల మంది బ్యాంకు మెట్లెక్కకుండా చూసిన ఘనత మీది. మేము కదా 30 కోట్ల మందిని బ్యాంకులకు తీసుకొచ్చి రూపాయి ఖర్చు లేకుండా బ్యాంక్ ఖాతాలను తీసుకొచ్చింది మేము కదా. మేము ఢిల్లీలో కూర్చొని 100 రూపాయలు పంపిస్తే గల్లీకి వచ్చేసరికి 15 రూపాయలు అవుతున్నాయని నిండు పార్లమెంటు వేదికగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఆవేదన వ్యక్తం చేస్తే పారదర్శకత కోసం మేము ప్రతి ఒక్కరికి మేము ఇలా బ్యాంక్ అకౌంట్లు తీసుకొచ్చి నేరుగా కేంద్రం డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితిని కల్పించినాం కదా. వీటిని ఎందుకు అప్రిషియేట్ చేయరు మీరు? 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చాం కాబట్టి గ్రామీణ ఉపాధి నిధులు తగ్గించాల్సి వచ్చిందని చెప్పిండ్రు. కానీ 80 కోట్ల మందికి ఉపాధి హామీ కూలీలు ఎట్లా ఇస్తారు? ఉపాధి హామీ కూలీలు ఎవరు ఉంటారు? ఉచిత రేషన్ ఎందుకు ఇస్తున్నాం అనే దానికి మీకు చెప్తాను నేను. కరోనా వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల లోపల కూలీ పని చేసుకునేటువంటి రైతన్నలు కానీ లేదా కూలీల మనసులో కానీ ఒక బాధ ఉంది. నాకు కరోనా వచ్చిపోయింది, నేను వీక్ అయినా, నా శరీరం పనిచేయలేకపోతా ఉంది, నేను సరిగా 8 గంటలు పనిచేస్తే కూలీ దొరకలేకపోతా ఉంది అని అవస్థ పడుతున్నప్పుడు ఆ అనుమానపదమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వ్యక్తి తాను సరిగా పనిచేయలేకపోతున్నాను, సరిగా తినలేకపోతున్నానని బాధపడుతున్న సందర్భం లోపల ప్రతి మనిషికి 5 కిలోలు ఉచిత బియ్యం ప్రపంచంలో ఏ దేశం ఇవ్వలేదన్న. 80 కోట్ల మందికి 3 సంవత్సరాలుగా ఉచితంగా ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఇచ్చి ఇంత ఎలిపాయ మీరంతోటన్నా బువ్వ తినేందుకు ఒక ఫెసిలిటీ చేసిందన్న భారత ప్రభుత్వం. ఎన్నికలు రాగానే ఆపేయలేదు, ఇంకా 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పి వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసాన్ని పెంచినామన్నా. మాల్ న్యూట్రిషన్ లేకుండా ప్రజల్ని కాపాడినాం కదన్నా. ఈ దేశంలో శానిటేషన్ లేదు, శానిటైజర్ లేవు, మాస్కులు లేవు, ఆక్సిజన్ సిలిండర్ లేవు, బెడ్లు లేవు. కరోనా వస్తే రోడ్ల మీద కుప్పలు తెప్పలు కూలిపోతుంది ఈ దేశం అనుకున్నారు. కానీ ఈ దేశం నిలబడ్డదన్నా, ప్రపంచానికి దారి చూపించింది. 100 దేశాలకు వ్యాక్సిన్ పంపించింది ఈ దేశం. అది లీడర్ యొక్క గొప్పతనం. దట్ ఈజ్ నరేంద్ర మోడీ. ఇప్పుడు జన్ధన్ ఖాతా గురించి మీరు చెప్పారు, 30 కోట్ల మందికి ఇప్పించి బ్యాంక్ మెట్లకి ఎలా చేశామని చెప్పి. అయితే అందులో 10 కోట్ల మంది బ్యాంకులు ఖాతాలు క్లోజ్ అయిపోయినాయి. ఎందుకంటే ట్రాన్సాక్షన్ జరగక 10 కోట్ల మంది ఖాతాలు క్లోజ్ అయ్యాయని చెప్పి పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారే ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మరి దానికి ఏమంటారు? ఇప్పుడు లైలాన్ చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి, భారతీయ జనతా పార్టీని చూడాలంటే ఒక న్యూట్రల్ సిటిజన్గా చూడాలి. వామపక్షాలు, ఎర్ర జెండాలు, సూడో ఇంటలెక్చువల్స్ అట్లాంటి జెండాలు కండువాలు కప్పుకొని వచ్చి మేము మీడియా మిత్రులమని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే నేను చేయగలిగేది ఏముండదన్న. మేము జనధన ఖాతాలు తీసినాం, మేము ముద్రా లోన్లు ఇచ్చినాం. ఆఖరికి స్త్రీ నిధి కింద రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునేటోళ్ళకి, చెప్పులు కుట్టుకునేటోళ్ళకి కూడా 10,000 రూపాయలు బ్యాంకులకి వెళ్ళి ఇచ్చినామన్నా. నీకు కావాలంటే పుస్తకం కార్లు ఉంది, కిందికి వెళ్ళి తీసుకొచ్చి ఒక్కో కూరలు ఎంతమందికి ఇచ్చినామో చెప్తాం. నా మెదక్ పార్లమెంట్కి సంబంధించిన పుస్తకం నా చేతులు ఉంది, ఇప్పుడు చెప్పమంటే చెప్తా. నేను మేము చేసింది ఏదీ లేదు, అంత గొప్పగా ఏదో చేయలేదు అనేటువంటి ఈ అభాండం ఏదైతుందో అది తప్పన్నా. మేము ఏం చేయకపోతే 25 కోట్ల మంది పేదరికం దాటి బయటికి ఎందుకు వస్తారు? కాబట్టి బ్యాంకు ఖాతాలలో కొంతమంది బ్యాంకు ఖాతాలని వాడలేకపోతుండొచ్చు, కానీ మేము చేసిన బ్యాంక్ ఖాతాలలో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను. మేము అధికారంలోకి వచ్చేటప్పుడు 153 రూపాయలు ఉందన్న, దాదాపు 1-2 రూపాయలు ఇటు అటు. ఉపాధి హామీ కూలీకి 153 రూపాయలు ఉంది. మీ ఖాతాలు లేవు. ఊర్లోకైనా సీఏనో టీఏనో అక్కడ కూర్చొని పంచుతాడు. 20 మందే ఉపాధి హామీ కూలీలు ఉన్నారన్న, మనిషికి 153 రూపాయలు ఇవ్వాలి. ఆయన చిల్లర లేవని 150 రూపాయలే ఇచ్చిపోతాడు. ఓకేనా అన్న? పొద్దంతా కూలీ అయితే ఆ చెల్లెకి వచ్చేది 150 రూపాయలు. ఈయన 30 మంది ఉన్నారనుకో అన్న, ఒక్కొక్కరు వెనకాల 3 రూపాయలు కొట్టిండి. ఈయనకు మిగిలింది ఎంత అన్న? 90 రూపాయలు. 90 రూపాయలు అంటే సరే, అప్పుడు కాంగ్రెస్ చాలా గొప్పగా ఇచ్చింది, 20 రోజులు ఇచ్చింది అనుకో ఉపాధి హామీ కూలీ. రోజు 90 రూపాయలు కొట్టేస్తే ఆయనకు ఎంత వచ్చిందన్న? 1800 అయితే వచ్చింది కదన్న. అవు గదే రాజీవ్ గాంధీ చెప్పిండు. గది ఉండతోనే మేము బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసి ఢిల్లీకి వెళ్ళి నేరుగా ఉపాధి హామీ డబ్బులు కూడా వాళ్ళ ఖాతాలలో వేసినాం. అడపా కొన్ని అంటే కాంట్రవర్షియల్ అంశాలను తెర మీద తీసుకొస్తా ఉన్నారు. తాజాగా ఓల్డ్ సిటీలో
ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ఏదో వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది అన్న విమర్శలు ఉన్నాయి. ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ప్రత్యర్థి పార్టీల నుంచి పోటీ చేస్తున్నాయని ఒక మాట మాట్లాడినప్పుడు అది మాకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నేను దాని ప్రచారంలో చెప్పాలా వద్దా అన్న? రేవంత్ రెడ్డి మెదక్కి వచ్చి రఘునందన్ రావు అనేటువంటి ఒక దొర గడీలకేళ్ళు వచ్చి పోటీ చేస్తున్నాడు బీజేపీ పార్టీకి వెళ్ళి అన్నాడు. సంతోషం, నన్ను అంత గుర్తించి గౌరవించినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెప్తున్నా అన్న. బొప్పాపూర్లో మా అమ్మ నాన్న ఉన్నటువంటి గడి రేపే రిజిస్ట్రేషన్ చేస్తా, మీరు ఎవరి పేరు చెప్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తా. మా అమ్మ నాన్న కూడా ఒప్పించినాను, పక్కకు వేరే చిన్నీళ్ళు కట్టుకుందాం, ఈ గడి రేవంత్ రెడ్డికి ఇద్దామని చెప్పిన. ఒప్పుకున్నారు మా అమ్మ నాన్న కూడా. అంటే నువ్వు ఏమో అబద్ధం మాట్లాడినా నేను మౌనంగా ఉండాలా అన్న? ఇందిరాగాంధీకి సంబంధం లేని బీహెచ్ఎల్ని తీసుకొచ్చి ఇందిరమ్మ వచ్చినాక బీహెచ్ఎల్ వచ్చిందని చెప్తే కూడా చదువుకున్నాడుగా నేను నోరు మూసుకొని ఊకోవాలా అన్న? ఉన్నది ప్రజలకు చెప్తా ఉన్నాం. మైదానం కుల్లా ఉంది, చెప్తా ఉన్నాం. ప్రజలు కదా రేపు ఓటేయాల్సింది ప్రజలు, విశ్వసించాల్సింది ప్రజలు. మీరు పోతే బీహెచ్ఎల్ కూడా పెద్ద శిలాఫలకం కనబడుతుందన్న లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు మీద. అది 1964లో వేసిన శిలాఫలకం. రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినని మా మెదక్ జిల్లా ప్రజలకు చెప్పిన. బీహెచ్ఎల్కి ఇందిరమ్మకి సంబంధం లేదని చెప్పిన. ఇందిరమ్మకి సంబంధం ఏంటంటే మెదక్ రైలు, మెదక్ చుక్కు రైలు వస్తుంది అని చెప్పిపోయింది. 1980లో చెప్తే 2022లో కిషన్ రెడ్డి గారు వచ్చి ఓపెనింగ్ చేసిరు, పైసలు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. జరిగింది చెప్పొద్దా అన్న? ఓవైసీ గారు 2 మాటలు తిడితే మాధవీలత గారు సమాధానం చెప్పాలన్నా వద్దా? ఈ గడ్డ తెలంగాణ గడ్డ, ఈట్కా జవాబ్ పత్తర్సే దేంగే అని నినదించినటువంటి గడ్డ. ఈ గడ్డ మీద కూడా సమాధానం చెప్పకపోతే ఎట్లన్నా? పదే పదే కొన్ని అంశాలను బీఆర్ఎస్ ప్రస్తావిస్తూ వస్తుంది. అదేంటంటే దుబ్బాకను రఘునందన్ రావు పట్టించుకోలేదు, రేపు పొద్దుగాల మెదకును కూడా రఘునందన్ రావు పట్టించుకోడు. ఎందుకంటే ఇక్కడ మెదక్ అనేది మాజీ సీఎం కేసీఆర్ గారు, దాని తర్వాత హరీష్ రావు గారి సొంత ప్రాంతము. అటువంటి ప్రాంతంలో రఘునందన్ రావు గారు గెలిచే ఛాన్స్ ఎంత మేర ఉంది? మీకు కాన్ఫిడెన్స్ ఏంటి? 100% రఘునందన్ రావే గెలుస్తాడు. ఎందుకు బీఆర్ఎస్ కోట ఏదో చెప్తాను నేను నీకు అన్న. సారు రెండోసారి గెలిచినాక 2018 నవంబర్లో రెండోసారి రాష్ట్ర శాసనసభకు ఎన్నికలై డిసెంబర్లో గెలిచి ముఖ్యమంత్రి అయినాక 2019 ఏప్రిల్ ఎన్నికలు వచ్చినప్పుడు యువరాజు అనేటువంటి కేటీఆర్ సిరిసిల్ల ప్రస్తుత శాసనసభ్యులు ఏం స్లోగన్ ఇచ్చిండన్న? సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అన్నాడు. రెండోసారి ముఖ్యమంత్రి గెలిచి బాగా ఉత్సాహం మీద ఉన్నప్పుడు 63-88 గెలిచి బాగా ఉరుకుతున్నప్పుడే సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అంటే 14 ఉన్న ఎంపీలని 9కి తెచ్చిర్రన్న తెలంగాణ ప్రజలు. తెచ్చిర్రా తెలేదా? ఇవాళ ఏముందన్న నీకు? సారు లేడు, కారు లేదు, సర్కారు లేదు, ఢిల్లీలో ఆశ లేదు, మూసినది తప్ప మీకు వేరే శరణ్యం లేదు. పొరపాటున ఒక్కడో ఇద్దరో గెలిచిర్రు అనుకో ఏం చేయాలన్నా? ఏమవుతుంది వాళ్ళతోటి? గల్లీలో పైసలు తేవాలంటే ప్రగతి భవన్ అనుకోవాలి. ప్రగతి భవన్లోనేమో రేవంత్ రెడ్డి గారు కూర్చుండ్రి. ఢిల్లీకి పోయి పైసలు తేవాలంటేనే వాడు మోడీ గారు వచ్చి కూర్చోబోగొట్టిరి. ఇక బీఆర్ఎస్ వానికి ఓటేస్తే ఆ ఓటు మూసి లేచినట్టు కాక, హుస్సేన్ సాగర్ లేచినట్టు కాక, సిద్దిపేట కోమటిషేర్ లేచినట్టు కాక ఎందుకు ఉపయోగపడుతుంది? ఏం చేసిర్రు తెలంగాణ ఎంపీలు 10 ఏళ్ళు పార్లమెంట్లు ఉండి? 2 పోల్ట్రీలు ఉన్నాయని పోతే 10 పోల్ట్రీలు చేసుకున్నాడు, 10 లారీలు ఉన్నాయని పోతే 100 లారీలు చేసుకున్నాడు, 100 ఎకరాలు ఉన్నాడు పోతే 1000 ఎకరాలు చేసుకున్నాడు, 1000 కోట్ల కాంట్రాక్టర్ పోతే 1,00,000 కోట్ల కాంట్రాక్టర్లకు ఎదిగిండు. వీళ్ళకి తెలంగాణ తెలియదు, తెలంగాణ బార్డర్ తెలియదు, ఎల్లలు తెలియదు, తెలంగాణ ప్రజల గోస తెలియని వాళ్ళు కదన్నా. వీళ్ళ గీళ్ళకి ఏమి ఇస్తారన్నా? వీళ్ళకి ఎందుకు ఓటేయాలి? ఇన్ వాట్ వే బీఆర్ఎస్ ఈజ్ కన్సర్న్? అన్నీ ఉన్నప్పుడే అడ్రస్ లేకుండా చేసిరు కదా ప్రజలు. ఇవాళ ఏముందన్న? టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చినప్పుడే తెలంగాణ ప్రజలతోటి పేగుబంధం తెంచుకొని తెలంగాణ అనే పదాన్ని టీఆర్ఎస్లకి వెళ్ళి తీసేసి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన రోజే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చిర్రు. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద సార్ నువ్వు బాగా తిన్నావు, ఇది అరగాలంటే కొద్ది రోజులు ఎక్సర్సైజ్ చేసుకో, ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకో అని చెప్పి బీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చి పంపిర్రు. బీఆర్ఎస్కి ఎన్నికలలో పాత్ర 0. ఈ రాష్ట్రంలో వాళ్ళ పాత్ర లేదు, ఢిల్లీలో వాళ్ళ పాత్ర లేదు. కాబట్టి వాళ్ళకు ఓటేసులు శుద్ధదండుగా అనేది ప్రజలు అనుకుంటారు. బీజేపీ తిరిగి 400 సీట్లతో కేంద్రంలో 3వసారి అధికారంలో వస్తే రాజ్యాంగాన్నే మార్చే అవకాశాలు ఉందని కాంగ్రెస్తో పాటు కొంతమంది సీనియర్ అడ్వకేట్స్ కూడా అంటున్నారు. మీరు ఒక అడ్వకేట్గా, ఒక బీజేపీ నాయకుడిగా ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు 303 ఉన్నప్పుడు మార్చరాదా అన్న? ఒకవేళ నిజంగా బీజేపీకి మార్చాలని ఉందనుకో, లోక్సభలో 303 ఉన్నాయి కదా, రాజ్యసభలో కూడా మెజారిటీ వచ్చింది కదా, 28 మంది ముఖ్యమంత్రులలో 18 మంది ముఖ్యమంత్రులు మా వాళ్ళే ఉన్నారు కదా, మార్చాలనుకుంటే అప్పుడే మారుస్తాం కదనే, ఇప్పుడు దాకా ఎందుకు అవుతామన్నా? కాబట్టి ఇవన్నీ మీనింగ్లెస్ ఆరోపణలు. రేపు ఓడిపోయిన తర్వాత ప్రజల మద్దతు లేక ఓడిపోయినప్పుడు ఏదో కుంటి సాకు చెప్పుతందుకు, కొంతమంది రెచ్చగొట్టేందుకు, రిజర్వేషన్లు ఎత్తేస్తారని ఒకడు అంటాడు, రాజ్యాంగం మారుస్తాడని ఇంకొకటి అంటాడు. మార్చేది ఉంటే 10 ఏళ్ళలో మారుస్తాం కదన్నా, మాకున్న అడ్డమైంది. నీకు 40 సీట్లు లేవు కదన్నా, నువ్వు చేసేది కూడా ఏం లేదు కదా పార్లమెంట్లో మారుస్తే. కానీ మేము అట్లా ఎప్పుడు చెప్పలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. సవరణలు అవసరం ఉన్న దగ్గర కాంగ్రెస్ సవరించింది, మేము సవరించినాం. ఈ దేశ భవిష్యత్తుకి ఏది అవసరమో అది ఉంచుతా ఉన్నాం.
వీ డోంట్ చేంజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. చేంజ్ చేయడాన్ని సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోదన్న. ఇంతకుముందే ఏఆర్ అంతులే కేసులే అనుకుంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఏమని? మేము పార్లమెంట్ చేసే చట్టాలలో జోక్యం చేసుకోము. భారత రాజ్యాంగం స్ట్రక్చర్ ఏదైతుందో ఆ స్ట్రక్చర్ మారవనంతసేపు మేము పార్లమెంట్ చేసే చట్టాలలో మేము జోక్యం చేసుకోము. ఒకవేళ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు చేంజ్ ద బేసిక్ పిల్లర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దెన్ డెఫినెట్లీ వీ విల్ ఇన్వాల్వ్ అని సుప్రీంకోర్టు చెప్పింది. రేపు సుప్రీంకోర్టు ఉంటుంది కదా నీ దేశంలో, వాళ్ళు ఉంటారు కదా జడ్జిలు, వాళ్ళే మాట్లాడతారు. సార్ మీకు మెదక్లో మెయిన్ కాంపిటీటర్ ఎవరు? రెండో క్వశ్చన్, తెలంగాణలో ప్రతి పార్టీ మాకు 10 వస్తాయి, 11 వస్తాయి, రేవంత్ రెడ్డి అయితే 14 వస్తాయి ఇలా చెప్తున్నారు. నేనైతే 17 వస్తాయని చెప్తాను. అందుకని కొంచెం రియలిస్టిక్గా చెప్పండి సార్, బీజేపీకి ఎన్ని వస్తాయి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ వెన్ యూఆర్ కంటెస్టింగ్ ద ఎలక్షన్స్. నీకు ఓడిపోతానంటే నువ్వు యుద్ధం ఎట్లా చేస్తావు? నేను గెలుస్తా అనుకుంటేనే యుద్ధం చేస్తాం. పోటీ చేసిన ప్రతి ఒక్కరు బీఎస్పీ, ఆర్ఎస్పీ, ఈఎస్పీ, ఏఎస్పీ క్యాండిడేట్ పోటీ చేసిన గెలుస్తాను పోటీ చేస్తాడా, ఓడిపోతాను పోటీ చేస్తాడా? గెలుస్తానే పోటీ చేస్తాం. మేము గెలుస్తామనే చెప్తాం, గెలుస్తామనే ప్రజల దగ్గరికి పోతాం. మమ్మల్నే గెలిపించుర్రు అని అడుగుతాం. పోటీ చేస్తున్న ఇద్దరికి ఉన్న అవలక్షణాలు చెప్తాం, నాకున్న మంచి లక్షణాలు చెప్తాం. ప్రజలు ఆశీర్వదిస్తే గెలుస్తాం, ప్రజలు వద్దనుకుంటే ఓడిపోతాం. అయినా మేము ప్రజాక్షేత్రంలోనే ఉంటాం. సో వీఆర్ రియలిస్టిక్, వీఆర్ గోయింగ్ టు విన్ 17. మీ మేజర్ కంటెండర్ ఎవరు సార్? నేను మొదటి స్థానంలో ఉంటా. రెండో స్థానంలో ఎవరు ఉంటారు, మూడో స్థానంలో ఎవరు ఉంటారో వాళ్ళిద్దరు అనుకొని తెలుసుకోమని చెప్పు. సార్, బీజేపీ హయాంలో ఈడీ, సిబిఐ కేసులు చాలా విపరీతంగా అయిపోయాయి. ఎవరైతే ప్రతికూలంగా ఉన్నటువంటి పార్టీల నాయకులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఖచ్చితంగా ఈడీ, సిబిఐ కేసులు అప్పుడే గుర్తొచ్చినట్టు వారి మీద పురమాయిస్తున్నారు. దీని మీద మీ స్పందన సార్? సో ఈడీ, సిబిఐ అనేటువంటి సంస్థలు ఇండిపెండెంట్గా పనిచేస్తాయి. నరేంద్ర మోడీ గారు చెప్తేనే అరెస్ట్ చేసిరు, లేకపోతే కేసీఆర్ గారు చెప్తేనే వస్తలేరనే తప్పుడు మాట. ఒకవేళ అదే ఫ్యాక్ట్ అయితే నేను మీ ద్వారా సమాజానికి ముందు ఒక ప్రశ్న ఉంచదలుచుకున్నాను. 2015లో ప్రపంచమంతా చూస్తుండగా ఓటుకు నోటుకు పట్టపగలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని చెప్పి కేటీఆర్ అన్నాడు, హరీష్ అన్నాడు, కేసీఆర్ అన్నాడు, కవితమ్మ అన్నది, బీఆర్ఎస్ వాళ్ళు రోజు చెప్పిర్రు. ఎప్పుడు దొరికింది తల్లి? 2015లో పట్టపగలు దొరికిండు, నోట్ల కట్టల సూట్ కేసులతో దొరికిండని రిమాండ్ చేసిర్రు. ఇవాళ ఏడున్నాం తల్లి? 2024లో ఉన్నాం. ఎందుకు కేసు ట్రయల్ జరుగుతలేదు? ఎందుకు కేసు ముందుకు పోతలేదు? కాంగ్రెస్, బీఆర్ఎస్ రోజు తిట్టుకుంటున్నాయి కదా. రేవంత్ రెడ్డి కేసీఆర్ని తిడతాడు కదా, కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డిని తిడతాడు కదా. ట్రయల్ ఎందుకు చేయలేదు తల్లి? అంటే ఇద్దరు కలిసి ఉన్నారా? సో ఏజెన్సీస్ అనేవి ఏ ఏజెన్సీ తన పని తాను చేసుకుంటూ పోతుంది. మీరు రాజకీయాలకి ముడిపెట్టి రఘునందన్ రావు మీద రైడ్ ఎందుకు కాలేదు, వెంకటేశ్వరరావు మీద ఎందుకు అయిందంటే దానికి నేనేం చెప్తాను? ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ తనకు అప్రాప్రియేట్ ఆధారాలు దొరికేంత వరదాకా ఎవరిని అరెస్ట్ చేయదు. అంతెందుకు సోనియా గాంధీని విలువలేదా ఈడీ? రాహుల్ గాంధీ గారిని విలువలేదా? రాబర్ట్ వాద్రా గారిని విలువలేదా? మరి వాళ్ళని అరెస్ట్ చేయలేదు కదా. అయితే కాంగ్రెస్, బీజేపీ ఒకటని చెప్తారా మీరు? చెప్పురు మరి, అదే మాట చెప్పురు ప్రజలకి. ఒక్క కవితను అరెస్ట్ చేయకపోతేనే బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని చెప్పారు కదా. మరి వాట్ మేడ్ ఈడీ? వై దే హావ్ నాట్ అరెస్టెడ్ సోనియా గాంధీ? అన్ని ఇంగ్లీష్ పేపర్లలో రాసిరు, సోనియా వాజ్ గ్రిల్డ్ బై ఈడీ ఫర్ 8 hours అన్నారు. అరెస్ట్ చేయలే కదా తల్లి. అప్పుడు ఏమైనా బీజేపీ, కాంగ్రెస్ ములాఖత్ అయి సోనియా గాంధీని విడిచిపెట్టమని చెప్తాయా? సో వాళ్ళకి దొరకాల్సిన ఆధారాలు దొరికిన తర్వాత అరెస్ట్ చేస్తారు. కేసుని పోలీసులు చేసే పని కూడా నన్ను ఏమంటే తల్లి, నా బూట్లు నేనే వేసుకుంటా. నేను పోయి పోలీసు అయిన బూట్లు వేసుకోలేను కదా తల్లి. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, లెట్ దెమ్ డూ. ఫామ్ హౌస్ పోచింగ్ కేసులో బిఎల్ సంతోష్ గారిని డ్రాగ్ చేసినందుకే కవితని ఇప్పుడు అరెస్ట్ చేసి పొలిటికల్ రివెంజ్ తీర్చుకుంటుంది బీజేపీ అని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్ రివెంజ్ తీసుకోవాలనుకుంటే కేసీఆర్ లోపల కవితను ఎందుకు వారెత్తారు తల్లి? నువ్వు కవిత కూడా కోర్టు నుంచి బయటకు వస్తూ ప్రతిసారి ఇది సిబిఐ కస్టడీ కాదు, ఈడీ కస్టడీ కాదు, ఇది బీజేపీ కస్టడీ, బీజేపీ ఆడుతున్న గేమ్ ఇది. అందుకని జడ్జి గారు ఏం చెప్పారో విన్నారా మీరు? కోర్టు కాంపౌండ్లో నోరు తెరవద్దని చెప్పారు. మీరు వినకపోతే నేనేం చేయలేను. చెప్పిండు, కవితకే చెప్పిండు. కోర్టు కాంపౌండ్లో ఏది పడితే అది మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుకో అని చెప్పిండు. ఏదైనా మాట్లాడాలంటే కోర్టు పర్మిషన్ తీసుకో అని చెప్పిండు. అయినా కవితను ఎందుకు వేస్తారు తల్లి లోపల? కేటీఆర్ని వేయాలి కదా, కేసీఆర్ని వేయాలి కదా. తప్పు చేయకపోతే కవితను ఎందుకు వేస్తారు? ఆమెకి ఇక్కడ సరిపోలేదనే ఢిల్లీకి పోయి లిక్కర్ దందా చేసింది. తెలంగాణలో ఎవరైనా ఆడపిల్ల సారా దుకాణం పెట్టుకోగా చూసిరా మీరు? చాలా తక్కువ ఉంటారు. 100లో 1% కూడా ఉండరు. ఈమె చేసిన తప్పులకు, చేసిన తప్పుకి అనుభవించి శిక్ష అంటే ఏదో రివెంజ్ తీసుకుని అందుకు వేసి రుబ్బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయని ఉంటుంది. తప్పు చేసి ఎవరినైనా అరెస్ట్ చేయండి. మీరు ఆడిందే దొంగ నాటకం. టెలిఫోన్ ట్యాపింగ్ చేసి మీ ఎమ్మెల్యేలు పక్క పార్టీలకు పోతురని విని వాళ్ళని పిలిచి బెదిరించి వాళ్ళని ప్రగతి భవన్లో 15 రోజులు ఉంచుకొని మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా నువ్వు ఆడిన నయా నాటకం అది. హెలికాప్టర్లను తీసుకొచ్చి ఇగో వీళ్ళే అసలు సీసల్ లీడర్లు అని చెప్తివి. ఒక్కడన్నా మళ్ళీ వచ్చింది అసెంబ్లీకి. ప్రజలు ఏమనుకున్నారు? దొంగలు అనుకున్నారు కాబట్టి దొడిదారిని ఇంటికి పంపించారు వాళ్ళు.
అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంది. నిర్మాణంలో ఏమైనా లోపం ఉందా? అందుకే దేశవ్యాప్తంగా బలపడ్డ బీజేపీ తెలంగాణకు వచ్చేసరికి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కూడా దాదాపుగా మేము అసెంబ్లీలో గేటు వచ్చేస్తాం, అధికారంలోకి వచ్చేస్తాం, కనీసం హంగ్ అసెంబ్లీ అయినా వస్తుంది, బీజేపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందని చెప్పి కేవలం 8 సీట్లకు పరిమితమయ్యారు. గుడ్ నెంబర్. కానీ ఎందుకు గత 40 సంవత్సరాలుగా ఫైర్ బ్రాండ్ లీడర్స్ బండి సంజయ్ లాంటి వాళ్ళు వచ్చేసరికి వాళ్ళని పక్కకు పెట్టేసి మీలాంటి వాళ్ళకి అవకాశం కల్పించకుండా సాఫ్ట్ స్పోకెన్ అయిన కిషన్ రెడ్డి వంటి నేతలకు ఇవ్వటం వెనక అంతర్యం ఏంటి? సరే, 2 డిఫరెంట్ క్వశ్చన్స్ మీరు అడిగింది. ఒకటి, ఈ రాష్ట్రంలోనే కాదు, పక్కన తమిళనాడులో కూడా ఇబ్బందులు ఉన్నాయి, మాకు కేరళలో కూడా ఇబ్బందులు ఉన్నాయి, పాండిచ్చేరిలో కూడా ఇబ్బందులు ఉన్నాయి, ఒడిశాలో కూడా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నాం. అందుకనే నేను రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 డే అని చెప్పిన. ఎదుగుతూ వస్తూ ఉన్నాం, క్రమంగా విస్తరిస్తూ వస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ముందుకు పోతాం. పార్టీ ఒక్కొక్కరికి వాళ్ళ అవసరాలని, వాళ్ళ స్థాయిని బట్టి, అవకాశాలను బట్టి ఖచ్చితంగా వాళ్ళని ప్రమోట్ చేస్తుంది. ఎవరిని తీసేయలే, ఎవరిని తొలగించలే, వారికి ప్రమోషన్ ఇచ్చిర్రు, వారికి ఎలివేషన్ ఇచ్చిర్రు. వారి సేవల్ని తెలంగాణకి కాదు దేశం మొత్తం విస్తరించాలనుకుని ఆల్ ఇండియా బీజేపీ జనరల్ సెక్రటరీ చేసిర్రు. కాబట్టి తీసేసిర్రు, తోసేసిర్రు, గ్రూపులు ఉన్నాయి, గ్రాఫ్లు ఉన్నాయి, ఇవన్నీ మీడియా సృష్టి తప్ప ఇంకొకటి కాదు. ముఖ్యంగా రఘునందన్ కొన్ని అంటే పూర్తిగా పరిశోధించి చేసినటువంటి దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి తర్వాత దాన్ని వదిలిపెడతాడు అనేది కూడా ఒక ఆరోపణ. ఆర్టీఏలేసి తర్వాత మిగతా అంశాలలో ప్రెస్ మీట్లు పెట్టి అందులో ఈ మనకు ఈ రింగ్ రోడ్ టోల్ ట్యాక్స్ మీద కావచ్చు, మిగతా అంశాల మీద కావచ్చు, మంత్రి నిరంజన్ రెడ్డి మీద అలాంటి అంశాలను మళ్ళీ పక్కకు పెట్టేస్తాడు అనేది ఒక ఆరోపణ. సో మంత్రి నిరంజన్ రెడ్డి గారి మీద నేను ఆరోపణ చేసిన, ఫామ్ హౌజులు చూపించిన, ఫోటోలు ఇచ్చిన, గూగుల్ మ్యాపులు తీసుకొచ్చిన, వనపర్తి ప్రజల ముందు, తెలంగాణ సమాజం ముందు ఆయన చేసినటువంటి మంచి పనులను ఉంచినాను. అక్కడ ప్రజలు నేను చెప్పిన మాట విశ్వసించారు కాబట్టి ఫలితం ఏమొచ్చిందో మీరు చూస్తారు. పబ్లిక్ డొమైన్లో చేయాల్సినవి కొన్ని ఉంటే అప్పుడు గవర్నమెంట్ ఎవరిది ఉంది? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఆయన ఏడ మంత్రి? టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి. నేను చెప్తే వాళ్ళు కేసు పెడతారా? సమర్థించుకున్నారు వాళ్ళు. ఆమ్నేషియా పబ్ కేసు గురించి రఘునందన్ రావు మాట్లాడిండు. ఆ మైనర్ బాలికకు జరిగిన అన్యాయం గురించి నేను గొంతెత్తినాను. ఒక ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కొడుకును రిమాండ్ చేయించినాను. టీఆర్ఎస్కి సంబంధించిన వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు రిమాండ్ అయ్యిండు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కమ్ హోమ్ మినిస్టర్ కొడుకో మనవడో ఉన్నాడు, ఆయనను కూడా అరెస్ట్ చేయమని చెప్పినాను. చెప్తే నా మీద ఉల్టా హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిర్రు. రఘునందన్ రావు అంశాన్ని లేవనెత్తుతాడు, ప్రజలకు చెప్తాడు, ప్రజల దృష్టికి అంశాన్ని తీసుకపోతే న్యాయం జరుగుతుంది. అమ్నేషియా పబ్ కేసులో నేను మాట్లాడకపోతే అమ్మాయికి న్యాయం జరుగుతుండేనా మీరు చెప్పుండ్రి? వదిలిపెడతాడు. రఘునందన్ రావు అరెస్ట్ చేపిస్తాడు, కోర్టు జైల్లో బెయిల్ ఇస్తుంది, అయిపోతుంది. ఇంకా రఘునందన్ రావు ఏం చేస్తాడన్నా? పోలీసు వాని పాత్ర చేయాలన్నా, జడ్జి పాత్ర చేయాలన్నా? ప్రజాస్వామ్యంలో ప్రజల ముందు ఉంచడం నా బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా. ఉంచుతున్నా. రింగ్ రోడ్ టోల్ గేట్లు 7,000 కోట్లకి రింగ్ రోడ్ నమ్మడం తప్పు. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. గణాంకాలతోటి మీడియాకు ముందుకు తీసుకొచ్చి నేను చెప్పిన. నా తర్వాతనో నాకంటే ఒక గంట ముందో వెనుకనో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. మా ఇద్దరికి ఆయన అరవింద్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ 1000 కోట్ల రూపాయలకి లీగల్ నోటీస్ ఇచ్చిండు. దానికి సమాధానం ఇచ్చినాం. సో అదృష్టం రేవంత్ రెడ్డి గారి పక్షాన వచ్చింది, ఆయన ముఖ్యమంత్రి అయిండు. మరి ఎందుకు వెళ్ళి అరవింద్ కుమార్ జైలుకు పంపుతలేవు? ఎందుకు రింగ్ రోడ్ టోల్ గేట్ టెండర్ని ఎందుకు క్యాన్సిల్ చేస్తలేడు? 7,500 కోట్లకైన టెండర్ని 2 లక్షల కోట్లయితే రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు కదా. మరి అలా టెండర్ ఎందుకు రద్దు చేస్తలేడు? శిక్షించే కుర్చీలో కూర్చోడానికి అవకాశం వచ్చినా రేవంత్ రెడ్డి ఏమో మాట్లాడాడు. మీరు నన్ను అడుగుతారు ఎట్లా? నాకు ఆ కుర్చీలో కూర్చోబెట్టారు, 24 గంటల్లో రిమైండ్ చేస్తాను. రేవంత్ రెడ్డి ప్రతి దగ్గర వెళ్ళి 5 చోట్ల బీఆర్ఎస్ కష్టపడి బీజేపీని గెలిపిస్తుంది, వాళ్ళ మధ్యలో చీకటి ఒప్పందం ఉందని ప్రతి దగ్గర మాట్లాడుతున్నారు. అసలు అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉందా సార్? ఈయన పోయి ఫ్లడ్ లైట్లు పెట్టి ఆ చీకటి ఒప్పందాన్ని బయటికి తెమ్మని ఉంటారు. దానం నాగేందర్ కాంగ్రెస్ మంచిగా ఉన్న రోజులు కాంగ్రెస్లో ఉంటాడు. కాంగ్రెస్ పోయి బీఆర్ఎస్ రాగానే దానం నాగేందర్ రెడ్డికి వస్తాడు, బీఆర్ఎస్లోకి వస్తాడు. బీఆర్ఎస్ ఎండిపోయిందనగానే మళ్ళీ దానం నాగేందర్ బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి పోతుండు. ఎవరు ఎడిపోతుర్రు? బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి. మీరు మ్యాచ్ ఆడితే కొద్ది ఇద్దరు క్యాపిటల్ నిల్చోబెట్టి కాయిన్ పైకి వేస్తారు, ఒకటే కనబడుతుంది మీకు పైకి బొమ్మనే, కానీ కింద బొరుసు దాంతో కలిసి ఉంటుంది. ఇగో ఇట్లా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో విడదీయరాని బంధం ఉంది. ఆ బంధాన్ని మేము ఏడ ఎక్స్పోజ్ చేస్తామని చెప్పి ఆయన ఇట్లాంటి మాటలు చెప్తుండు. 4 months కాంగ్రెస్ రూలింగ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? అడుగులు తడబడుతున్నాయి, పరిపాలనలో అనుభవం లేదు, చేయాల్సిందంతా చేస్తలేడు. ప్రజలు చాలా ఆశించి ఆయనకు అవకాశం ఇచ్చిర్రు, వారి నమ్మకాన్ని ఆయన కోల్పోతున్నాడు అనేది నా భావన. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రధానంగా అంటే బీఆర్ఎస్ ఓటమి అనేది జరిగిపోయింది. అయితే కాంగ్రెస్కి వేయాలని ఓట్లు వేసారా, లేకుంటే అంటే మీరు అంటున్న ఒపీనియన్ ఏంటి అసలు ఎగ్జాక్ట్లీగా? సో దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్ వెన్ యూ హ్యావ్ టు ఆప్ట్ ఏబిసి 3 ఆప్షన్స్ ఉన్నప్పుడు. ఒకరిని పంపించాలనుకున్నారు, చంద్రశేఖరరావుని ఇంటికి పంపించాలనుకున్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందో రాదు అనేటువంటి అనుమానం ప్రజల మధ్యలోకి కొన్ని మీడియా ఛానళ్ళు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొంతమంది మీలాంటి మిత్రులు రోజు పొద్దుగాలు ఎత్తే కవితను అరెస్ట్ చేయలేరు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పారు. కానీ ఆ ఛానల్లో ఎవరు కూడా ఏ రోజు కూడా మరి సోనియా గాంధీని అరెస్ట్ చేయలేదు కదా. కాంగ్రెస్ బీజేపీ ఒకటే నిన్నటి చెప్పలేదు. ఆ ఛానళ్ళు చెప్పలే, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పలే,
మేము చెప్పింది ప్రజల దాకా చేరలేకపోయింది. కాబట్టి ఈ అబద్ధాల ప్రచారాల మీద, అబద్ధాల పునాదుల మీద అయ్యో వీళ్ళు వచ్చేటట్లేరేమో కనీసం ఇంకొని కన్నేద్దామని కాంగ్రెస్కి వేసింది. ఇంకోటి ముఖ్యంగా మీరు ఇప్పటివరకు లేవనెత్తిన ప్రధాన అంశాలు అంటే అన్ని కూడా క్రైమ్ రిలేటెడే ఉన్నాయి. ఏంటి అసలు కారణం? అంటే నేను వృత్తిరీత్యా వకీల్ని, క్రిమినల్ ప్రాక్టీస్ చేసేవాడిని. క్రిమినల్ లా మీద నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. న్యాయం జరగాల్సిన చోటు ఏంటంటే క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్సే. అందుకనే దాని గురించే మాట్లాడుతుంటాను. ముఖ్యంగా మీరు 4 వృత్తులలో బాగా పనిచేశారు. 1 జర్నలిస్ట్గా, 2 ఉపాధ్యాయుడిగా, 3 అడ్వకేట్గా, 4 ఉద్యమకారుడిగా. మీకు ఏది సంతృప్తినిచ్చింది ఇందులో? చాలా హ్యాపీగా ఉన్న మనిషి ఎప్పుడు కూడా సంతృప్తి చెందద్దు సీనన్న. ఉన్నదాంతో సంతృప్తి చెందితే ఎదుగుదల ఉండదు. స్కై ఈజ్ యువర్ లిమిట్ అని చెప్పి పని చేసుకుంటూ పోతూ ఉండాలి, ఎదుగుతూ పోతూ ఉంటాయి. ఏ వృత్తికి ఉండే గౌరవం ఆ వృత్తికి ఉంటుందన్న. ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్. స్వామి వివేకానంద చెప్తాడు, ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది ఒక 4 గోడల మధ్యలో నిర్మించబడుతుంది అనే మాట విని టీచర్ కావాలని 4 మంచోళ్ళని చేయాలనుకున్నాం. ఆ తర్వాత ఇంకొక ఆప్షన్ ఓపెన్ అయింది. ఇక్కడ మనం చేయాలనుకున్నటువంటి స్కోప్ లిమిటెడ్ ఉంది, ఇంకొంచెం వాస్ట్కి పోదామని జర్నలిజంకి వచ్చినాం. రఘునందన్ రావు కంట్రిబ్యూటర్గా వార్తలు రాస్తే మా పూర్వ మెదక్ జిల్లాలో అసెంబ్లీలో హౌస్ కమిటీ వేసిర్రు. శ్రీమతి ఎరినేని సీతాదేవి అనేటువంటి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో 32 మంది ఎమ్మెల్యేలతో బస్సు వేసుకొని తెల్లాపూరు, ఉస్మాన్ నగర్, కొల్లూరు, అమీన్పూర్ ఈ ప్రాంతాల లోపల సుమారు 5,000 ఎకరాల భూముల్ని రఘునందన్ రావు రాసిన కంట్రిబ్యూటర్గా రాసిన వార్తల మీద భూముల్ని కాపాడినాం. ఆ తర్వాత అనిపించింది ఇంకా ఎదగాల్సింది ఏదో ఉందని వకాలతులకు పోయినాం. సాధ్యమైనంత వరకు పేదలకు న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. ఆ తర్వాత ఇది కూడా సరిపోతలేదు అని అనుకున్నప్పుడు చట్టాలు చేసేటువంటి సందర్భంలో ఉన్నటువంటి సభలోకి పోవాలనిపించింది. వచ్చినాం, కష్టపడుతున్నాం. భవిష్యత్తు ఇంకా ఆశాజనకంగా ఉండాలని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఇంకేమైనా మంచి అనిపిస్తే అటువైపు పోతున్నాం. సార్, బీజేపీలో చేరకముందు ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఎంతోమంది ప్రముఖ నాయకులందరూ బీజేపీలో చేరిన తర్వాత వారి మీద కేసులు కానీ ఇలాంటి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉండట్లేదు. అని నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, ఏ ఒక్కరి పేరు మీదనన్నా కేసు ఎత్తేసినట్టు మీ దగ్గర ఆధారం ఉంటే దయచేసి చెప్పుండ్రి. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పోలీసుల బాధ్యత, తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం పోలీసుల బాధ్యత, ఛార్జ్షీట్ వేయడం పోలీసుల బాధ్యత. మీరు ముద్దాయిగానో నేను ముద్దాయిగానో ఆరోపించబడితే మీరు నేను కోర్టుకు పోతాం, బెయిల్ తెచ్చుకుంటాం, ఇన్వెస్టిగేషన్ మీద స్టే తెచ్చుకుంటాం. కోర్టు స్టే ఇచ్చిన తర్వాత బీజేపీకి ఏం సంబంధం ఉంటుందన్నా? పార్టీలు మారొద్దని ఎక్కడన్నా భారత రాజ్యాంగం చెప్పిందా? రఘునందన్ రావు పార్టీ మారొద్దని ఎక్కడన్నా ఉందా? ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఆయన ఇంకొక పార్టీలకు పోవాలంటే ఏం నియమ నిబంధనలు ఉండాలని ఉన్నాయి తప్ప ఎవరైనా ఇండిపెండెంట్ సిటిజన్ అన్నా ఇక లీడున్నావు రేపు ఇంకో దగ్గర ఉంటావు, దాన్ని ఎవరు ఆపుతారన్నా? ఎందుకు ఆపుతారు? See, when you are not satisfied by the job what you are doing here, definitely you will migrate to some other agency. How can you question it? నాకు నచ్చలేదు, నేను రాజీనామా చేస్తున్నా, పోతున్నా. నాకు నచ్చింది, వస్తున్నా, జాయిన్ అవుతున్నా. ఒక్కల పేరు చెప్పానా పలానా మీద ఎఫ్ఐఆర్ కొట్టేసిరని? మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దయించి ఎఫ్ఐఆర్ని బీజేపీ పార్టీ కొట్టేదన్న. ఎఫ్ఐఆర్లో సాక్ష్యాలు ఆధారాలు లేకపోతే కేసు క్లోజ్ చేస్తున్నామని కేసును క్లోజ్ చేయాల్సింది ఎవరంటే ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఏజెన్సీ. లేదు, వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేసిర్రు, 20 మందిని సాక్ష్యాలు పెట్టిర్రు, 20 మందిని విచారించిన తర్వాత సాక్ష్యాలు ఆధారాలు కరెక్ట్ లేకపోతే ఆ కేసును కొట్టేయాల్సింది ఏంటంటే జడ్జి కుర్చీలో కూర్చున్నటువంటి గౌరవ న్యాయమూర్తి గారు కొట్టేయాలి తప్ప మీ పార్టీలోకి రాగానే వాషింగ్ మిషన్ అయింది, నిర్మా అయింది, ఇక నాకు భాష వస్తుంది, నాకు యాస వస్తుంది, ఎత్తి ప్రాస ఉన్నది కాబట్టి ఎత్తిపోస్తా అని ఏది పడితే అది మాట్లాడితే ఎట్లయితుందన్న? ఒక కేసు చెప్పుండ్రి. సృజనా చౌదరి గారి కేసు గురించి మాట్లాడతారు. సృజనా చౌదరి గారికి హైకోర్టు స్టే ఇచ్చింది కదా. హైకోర్టు స్టే ఇచ్చినాక నేనేం చేస్తాను, మీరేం చేస్తారు అన్న? ఇదంతా బురదలే కార్యక్రమం తప్పితే ఏం లేదన్న. సార్, ఫైనల్గా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని ఒక ముహూర్తం కూడా బీజేపీ డిసైడ్ చేసినట్టుగా ఉంది. వివిధ కారణాల వల్ల గతంలో కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు మారిపోయాయి. అదే తరహాలో తెలంగాణలో కూడా ప్రభుత్వాలు మారిపోతాయి అని చెప్పి బీజేపీ చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉంది. ఏంటి కేంద్రంలో అధికారానికి వచ్చిన తర్వాత నెక్స్ట్ తెలంగాణ టార్గెట్? మేము ఎప్పుడు కూడా అట్లా కర్ణాటకలో కూలిపోయింది, మధ్యప్రదేశ్లో కూలిపోయింది, తెలంగాణలో కూలిపోతుంది అని చెప్పలేదు. డాక్టర్ లక్ష్మణ్ గారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఆ రోజు, మీరు రేపు పార్లమెంట్లో 14 సీట్లు మాకు ఇస్తే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది. ఇది లక్ష్మణ్ గారు మాట్లాడినటువంటి మాట. దాని అర్థం నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ప్రజలు మా వైపుకి వస్తారనేటువంటి ఒక మెసేజ్ని వారు చెప్పాలనుకున్నారు తప్ప మేము ఏడ గులగొట్టలే. కర్ణాటకలో మేము గులగొట్టలే. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన 17 మంది ఎమ్మెల్యేలు మాకు రాహుల్ గాంధీ నాయకత్వం నచ్చుతలేదు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నచ్చుతలేదు, మీరు ఇచ్చిన బీఫామ్తో గెలిచిన ఎమ్మెల్యే పదవి మాకు వద్దని శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వాళ్ళు స్పీకర్కి ఇచ్చి వెళ్ళిపోయారు. దాన్ని నేను ఎట్లా ఆపుతానా? నాకేం సంబంధం అన్న? మధ్యప్రదేశ్లో కూడా అంతే జరిగింది. అరే, నువ్వు బీఫామ్ ఇచ్చిన వాళ్ళని నువ్వు కాపాడుకోకన్నా నన్ను తిడితే ఎట్లనే? నీ ఇంట్లో ఉండాల్సిన వస్తువు నీ ఇంట్లో ఉండలేదు, నీ ఇంట్లో ఉండాల్సిన మనుషులు నీ ఇంట్లో ఉండలేరు.
వాళ్ళకి విశ్వాసం నువ్వు కల్పించలేకపోతున్నావు. దానివల్ల వాళ్ళు బయటికి వెళ్ళిపోయి పార్టీకి రిజైన్ చేసి ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి బై ఎలక్షన్లకు పోయి చాలా మంది ఓడిపోయారు కూడా. ఇంకా దానికి మనం ఏం చేస్తాం చెప్పండి. సో వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛని ఐ కెనాట్ కంట్రోల్. ఆర్టికల్ 19 భారత రాజ్యాంగం ఆ స్వేచ్ఛని ఇచ్చింది, వాళ్ళు దాని ప్రకారం పోతారు. మీకు ప్రత్యర్థులైనటువంటి వెంకట్రామరెడ్డి 100 కోట్లు పెట్టి నేను మెడికల్ కాలేజీలు, స్కూల్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అవి ఇవి కట్టిస్తా అని చెప్పి ప్రామిస్ చేస్తుండు. అదేవిధంగా ఇంకో ప్రత్యర్థి బీసీ నేత కాబట్టి బీసీ నేతను గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి ఒక విజ్ఞప్తి చేసిండు బీసీలకు, ఇతర కమ్యూనిటీలకు. మీరు వాళ్ళని ఎట్లా ఎదుర్కోగలుగుతారు? వెంకట్రామరెడ్డి గారు ఇలా కొత్తగా రాజకీయాలకు రాలేదు. కేసీఆర్ కాళ్ళు మొక్కి 2021లో ఎమ్మెల్సీ అయ్యిండు. 2021లో ఎమ్మెల్సీ అయిన తర్వాత వెంకట్రామరెడ్డి గారికి నిజంగా మా మెదక్ జిల్లా ప్రజల మీద ప్రేమ ఉంటే ఈ కాలేజీలన్నీ అప్పటి నుంచి కట్టాలి కదన్న. 2021లో కట్టవచ్చు, 2022లో కట్టవచ్చు, 2023లో కట్టవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా కేసీఆర్ కాళ్ళు మొక్కి ఫ్రీగా ఎమ్మెల్సీ అయినావు కదన్న. నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుంటే చెప్పురు సరిదిద్దుకుంటా. 2021లో ఆయన ఎమ్మెల్సీ అయ్యిండు. 2021లో ఎమ్మెల్సీ అయిన ఆయన 100 కోట్లు ఖర్చు పెడతా అంటుండు కదా. మరి 21లో ఎందుకు ఖర్చు పెట్టలే? 22లో ఎందుకు ఖర్చు పెట్టలే? 23లో ఎందుకు ఖర్చు పెట్టలే? 24లో మార్చి 31 ఫస్ట్ ఫైనాన్షియల్ క్వార్టర్ అయిపోయేదాకా ఎందుకు ఖర్చు పెట్టలే? ఇయర్లో ఎందుకు ఖర్చు పెడతా అంటుండు? అంటే ఆయన పెట్టుబడి పెట్టేది పైసలు సంపాదించుకోవడానికి, దోచుకోవడానికి, దాచుకోవడానికి. ఆయన మా మెదక్ జిల్లా వాడు కాదు. మెదక్ జిల్లాకు కలెక్టర్గా 30 మంది పనిచేస్తాను వెంకట్రామరెడ్డి ఒకడు. శతకోటి బోర్లింగాలలో నువ్వో లింగం. నీకు మా మెదక్ ఏం సంబంధం అన్నా? అసలు నువ్వు ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నావు? ఆ పార్టీ ఏం చెప్పింది? ప్రాంతేతరుడు వచ్చి ఇక్కడ దోసుకోవద్దనే కదా మనం చంద్రబాబు నాయుడిని వద్దనుకున్నాం. మరి కరీంనగర్ వాడో, నిజామాబాద్ వాడో, పక్క జిల్లా వాడు వచ్చి మెదకోని మీద పెత్తనం చేస్తా అంటే మెదకోళ్ళు ఎందుకు ఊరుకుంటారన్నా? ఇది మొదటి అంశం, వెంకట్రామరెడ్డి గారికి సంబంధించిన అంశం. ఆయనకు మా జిల్లాతో సంబంధం లేదు, ఆయనకు మనసు లేదు. ఎంగిలి చేయితోటి కూడా కనీసం ఇట్లా కాకిని కొట్టేటువంటి మనస్తత్వం కాదు వెంకట్రామరెడ్డి గారిది. దిస్ ఈజ్ అబౌట్ బీఆర్ఎస్ క్యాండిడేట్ వెంకట్రామరెడ్డి. అంతేకాదు ఆయన ఈ ఓటుకు అంతేకాదు ఆయన టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికినటువంటి ముద్దాయి. ఇవాళ చేస్తారా ముద్దాయిని రేపు చేస్తారా అనేది ప్రభుత్వం ఆలోచించాల్సింది. ఇక మీరు అడిగిన రెండో పెద్ద మనిషి బీసీని గెలిపిమని ఏదో రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రేమ వెలకబోసిండని. ఈ నీలం మధు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మొత్తం తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో ఒక్క ఆయననే గెలిచిండు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఆ సామాజిక వర్గం మీద ప్రేమ ఉంటే ఆయనను మంత్రిని చేయాల్సింది. చేస్తే అప్పుడు జనం నమ్మేటోళ్ళు. మీరు బీసీ బిడ్డ అని మాట్లాడుతున్నటువంటి నీలం మధు ముదిరాజ్ పటాన్చెరులో కాటా శ్రీనివాస్ గౌడ్ అనే ఒక బీసీ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే ఆ బీసీ బిడ్డను ఓడగొట్టింది ఎవరంటే ఇదే నీలం మధు ముదిరాజ్. ఇంకో బీసీ బిడ్డ ఇవాళ ఎడికెళ్ళి ఆదికి వచ్చిందన్న బీసీ. ఇదేం న్యాయం అన్న? కాటా శ్రీనివాస్ గౌడ్ బీసీ కాదా? కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వలేదా? కాటా శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయింది 7,000 10,000 కాదా? ఆయనకు వచ్చింది 40,000 కాదా? మరి ఆ బీసీ బిడ్డ ఆ రోజు పోటీ అయ్యగా ఈ బీసీ బిడ్డను గెలిపించి ఉండాల్సింది కదా. ఆ రోజు ఎందుకు రాలేదన్న? కాంగ్రెస్లో ఏరిండు కదా. బీఫామ్ ఇవ్వకపోతే బీఎస్పీలోకి పోయింది కదా. అంతకుముందు రోజు టీఆర్ఎస్లో ఉన్నాడు కదా. ఒక్క నెలలో 4 పార్టీలు మారిండే. ఆయన ప్రజాసేవ కోసం మారిండా, ఆయన సీట్ కోసం మారిండా? ఆయన బీసీ బిడ్డ ఎట్లయితాడన్నా? ఆయన ఎట్లుంటాడు, ఎట్లా తిరుగుతాడు? ఒకసారి పోయి చూడండి. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమాచారాన్ని మాకు ఇచ్చినందుకు. ఇది ఇవాల్టి ప్రజానాయకుడి కార్యక్రమం. మరో రోజు మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర.